ఒక బంగారు హారం తీసుకునిరా. మహారాజు గారిని వినమ్రంగా వేడుకుంటున్నాను, దయచేసి ఈ బంగారు హారాన్ని తమ మెడలో ధరించండి. అప్పుడైతేనే వస్త్రాలు మార్చుకున్న తర్వాత కూడా మాకు స్పష్టంగా తెలుస్తుంది ముందు నుంచి ఇక్కడున్న మహారాజు ఎవరో, ఆ తర్వాత వచ్చిన వారెవరో. ఏ మహారాజు మాకు చెప్పిన కథలో ఎంత వాస్తవం ఉందో మాకు తెలియాలి కదా. అందుకే వేడుకుంటున్నాను, ఈ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు దయచేసి దీన్ని తమరి మెడలో నుంచి తీయకండి. ఇక మహారాజు గారు కావాలనుకుంటే అతిథి గృహానికి బయలుదేరవచ్చు. మంత్రిగారు, ఇద్దరూ అతిథి గృహం వైపే బయలుదేరారు. పదండి, వెళ్ళి చూద్దాం. వీరిలో అతిథి గృహానికి సరైన మార్గంలో ఎవరు వెళ్లారో తెలుసుకుందాం. తమరు చెప్పింది అక్షరాల నిజం రామకృష్ణ పండితులు గారు. పదండి పదండి. రామకృష్ణ పండితులు గారు, ఆగండి ఆగండి, ప్రశ్నలు ఎవరు చెప్తారు? అయ్యో, మీరు ఆగండి గురుదేవా, మంచి అవకాశం చేయి దాటిపోతుంది, వెళ్ళవండి. అరే, వీరిద్దరిలో ఎవరికైతే అతిథి గృహానికి దారి తెలియదో వారే నకిలీ మహారాజు అయ్యుంటారు. ఇద్దరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. చూడండి, ఇక ముందుకు సాగటం లేదు. ముందు నడిచే మహారాజు గారి నడక వేగం తగ్గింది. అవును, కానీ ఎందుకు? వెనుకున్న మహారాజు వారికంటే ముందుకు వెళ్లాలని. ముందు కుడి ఎడమల దారొస్తుంది కదా, అక్కడ ఎటువైపు తిరగాలో వారికి తెలియడానికి, కుడివైపుకా లేదా ఎడమవైపుకా అని. అయితే మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి? ముందు ఎవరైతే నడుస్తున్నారో వారు నకిలీ. ఇప్పటివరకైతే అలానే అనిపిస్తుంది మంత్రి గారు. పదండి చూద్దాం. పదండి, రండి. రామకృష్ణ పండితులు గారు, ముందు మళ్ళీ ఒకసారి కుడి ఎడమ మార్గం రాబోతుంది. ఈసారి గనక హారం వేసుకొని వారు వెనక ఉన్న వారిని ముందుకు వెళ్లనిస్తే గనక వారు నకిలీ మహారాజు నిరూపణ అయిపోతుంది. ఆ తర్వాత మనం వాళ్ళని బంధించవచ్చు. అలా చేయలేరు మంత్రి గారు. ఎందుకు? అక్కడ చూడండి, ఇప్పుడు హారం ఉన్న మహారాజు గారి నడక వేగం తగ్గింది. పదండి పదండి పదండి. ఎలా ఎలా ఇది ఎలా సాధ్యం? ఇద్దరు వ్యక్తుల ముఖాలు 100% ఎలా కలుస్తాయి? ఎలా ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఒకేలా ఎలా ఉండగలరు? ఎందుకుండలేవు గురువు గారు? రెండు గాడిదల ముఖాలు ఒకేలా ఉండగలిగినప్పుడు మరి ఇద్దరు వ్యక్తుల ముఖాలు ఒకేలా ఎందుకుండలేవు? అలాగే గురువు గారు. నీ ముఖం ధని ముఖం ఒకేలా లేవు కదా గురువుగారు, ఇది అవమానం గురువుగారు. మరి గాడిదలే కదా గురువుగారు. తత్తు, చెప్పండి. ఇవన్నీ మర్చిపోండి, ముందు ఒకటి ఆలోచించండి. రేపు రాజ్యసభలో ఒకేలా ఉన్న ఇద్దరు మహారాజుల్ని మీరు ఏం ప్రశ్నలు అడుగుతారు చెప్పండి. అదే మాకు అర్థం కావట్లేదు. అంతగా ఏమడగాలి? ఒకే దెబ్బకి పాలకి పాలు, నీళ్లకి నీళ్లు అయిపోవాలి. అప్పుడు విజయనగరం మొత్తం మా తెలివితేటలు, మా మేధస్సు గురించి అందరూ చాటి చెప్పుకోవాలి. నేను చెప్పేది వినండి. వింటున్నాం కదా. మాకు ఒక ఆలోచన వచ్చింది. అవును, చాలా మంచి విషయం. చెప్పండి, ఏ ఆలోచన వచ్చింది? మరోలా కూడా అయి ఉండొచ్చు కదా. మహారాజు గారు వాళ్ళు కవల పిల్లలేమో జాతరలో ఎక్కడైనా తప్పిపోయి ఉంటారు. ఇక ఇప్పుడు తిరిగి వచ్చి ఉండొచ్చు కదా. చాలా బుద్ధి లేని ఆలోచన, చాలా చక్కటి ఆలోచన. ఓహో, ఈ ముసలోడు ఓసరి వెళ్ళ రంగులు మారుస్తూ ఉంటాడు. ఏం లేదు గురుగారు.
అలా జరిగే అవకాశమే లేదు. అంటే అలా కూడా అయ్యుండొచ్చు. కానీ అదేంటంటే ప్రియా, రాజులు మహారాజుల పిల్లలు ఈ విధంగా ఎక్కడా తప్పిపోలేరు. అవకాశమే లేదు. పైగా మాకు మహారాజు గారి వంశం గురించి అన్ని విషయాలు తెలుసు. వీరి పూర్వీకుల కూడా కవల పిల్లలు జన్మించలేదు. తత్తు, నాకు మరో ఆలోచన కూడా వచ్చింది తెలుసా? మీరు వదిలేయండి ప్రియా, అనవసరంగా ఎందుకు మీ ఖాళీ బుర్రని కష్టపెడుతున్నారు? కోమలమైన బుర్రని. ఏం ఆలోచన వచ్చింది చెప్పండి, మేము వింటున్నాం. మహారాజు గారి తల్లిదండ్రుల్ని ఇక్కడికి పిలిపిస్తే ఎలా ఉంటుంది? వారైతే వారి పుత్రుల్ని గుర్తుపట్టడంలో పొరపాటు చేయరు కదా. సౌదామిని, వారి తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల క్రితమే స్వర్గస్థులైపోయారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అయితే రేపు సభలో ఏం చేస్తారు? ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు? మీరే ఏదో ఒకటి చేసి తీరాలి కదా తత్తు. అయిపోయిందనే అనుకోండి. ఈ సమస్య అంతటికీ పరిష్కారం దొరికింది. మాకు ఒక బ్రహ్మాస్త్రం వంటి ఆలోచన తట్టింది. అది ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఈ నకిలీ సామ్రాట్ అధ్యాయం రేపు ముగిసిపోతుందనే అనుకోండి. కానీ దానికంటే ముందు ప్రశ్నలు అడగనివ్వండి. ఈ మహామంత్రిని, ఇంకా ఆ రామకృష్ణ పండితుణ్ణి. వారు కూడా ఏదో ఒకటి ఆలోచించొస్తారు కదా. వారి బుర్రలోని అన్ని బాణాలు ముగిసిపోయిన తర్వాత అప్పుడు మా బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తాం, అందరికీ నిరూపిస్తాం. విజయనగర రాజసభలో కేవలం ఒకే ఒక ముఖ్య వ్యక్తి ఉన్నారు అని. అదే మేము, రాజపురోహితుడు తథాచార్య. ఆలోచించండి, మీరే ఆలోచించండి. రాజసింహాసనం మీద మహారాజు గారి పోలికలతో ఉన్న ఆ మోసగాడు కూర్చుంటే ఏమవుతుందో? ఆ దుష్టుడు రాజ్యం మొత్తాన్ని పూర్తిగా దోచేసుకుంటాడు. అల్లేలామా, అయితే తెలుసుకో, ఇది ఎవలి పన్నాగము? అదే కదా గుండప్ప, ఎలా తెలుసుకోవాలి? వారిద్దరిలో పన్నాగం పన్నుతున్నది ఎవరో, ఆ పన్నాగానికి బలవుతున్నది ఎవరో? పైగా ఇద్దరి నడక ఒకేలా ఉంది కాబట్టి ఎవరి నడత ఎటువంటిదో తెలుసుకోవడం కూడా చాలా కష్టమే. నాకిద్దరు మహారాజుల్ని చూడాలనుంది. ఎందుకు? నీకెందుకు చూడాలనుంది? అక్కడ ఏమైనా జాతర జరుగుతుందా ఏమిటి? పో. అలే, నన్ను తీసుకువెళ్ళు, నేను చిటికీలో కనిపెట్టేస్తాను ఎవరు అసలు మహారాజు, ఎవరు నకిలీయో. ఇటు చూడండి, వీరు కనిపెట్టేస్తారంట. పోమన్నాను కదా. ఇప్పుడు అమ్మకేమైంది? అంటున్నారు రాజులిద్దరినీ 6 నెలలు రాజసింహాసనం మీద కూర్చోబెట్టి చూడు, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో. బళా, భలే ఉపాయం చెప్పావమ్మా. అమ్మా, అది రాజసింహాసనం, అదేం మామూలు పదవి కాదు. 6 నెలలు పరీక్షించి తర్వాత నియమించడానికి. అలా ఎక్కడైనా జరుగుతుందో చెప్పు. ఇది మరీ బాగుంది. ముందు ఒక మహారాజు ఉండేవారు కాబట్టి ఒక సమస్యను తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఇద్దరు మహారాజులు ఉంటే 2 సమస్యలు తీసుకుని వస్తారా ఏంటి? ఎక్కడి నుంచో 3-4 రాజులు వచ్చేసి సమస్యను పరిష్కరిస్తామంటే చూస్తూ కూర్చుంటామా? మా మాట విని ఎత్తండి. ఏమెత్తాలి? మీ అధికారం కోసం గొంతెత్తండి. అందరికీ స్పష్టంగా చెప్పేయండి ఎంతమంది రాజులుంటే అంత జీతం ఇవ్వాలని. ఇప్పుడు 2 రాజులున్నారు కాబట్టి జీతం కూడా 2 చేసి తీరాలి కదా. గృహిణిలాగా మాట్లాడుతున్నావేంటి శారదా? గృహిణిలానా? నేను గృహిణినే కదండి. అది నిజమే, నువ్వు గృహిణివే కదా. కానీ ఇది కేవలం నీ సమస్య, నా సమస్య కాదు. ఇది సంపూర్ణ రాజ్యానికి సంబంధించిన విషయం. దీన్ని వెంటనే పరిష్కరించి తీరాలి, లేకపోతే అనర్థం జరిగిపోతుంది. అయ్యో, కానీ నువ్వు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు? అదే తెలియట్లేదు. ఇదంతా రేపటి ప్రశ్నల పరీక్ష మీదే ఆధారపడి ఉంటుంది. భగవంతుడి దయ వల్ల మంత్రి గారు అలాగే ఆచార్యుల వారు మహారాజుని కేవలం ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే వారికి మాత్రమే. ఒక ప్రశ్న ఉంది. దానికి సమాధానం మహారాజు గారికి మాత్రమే తెలుసు. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి ఫిరంగి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? మహారాణి తిరుమలాంబ, అసలు మీరేం చేస్తున్నారు? మన అసలు మహారాజు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలానా? మా చిన్నప్పుడు ఎవరినైనా వెతకాల్సి వచ్చినప్పుడు మేం వారిని ఇలాగే వెతికేవాళ్ళం. మహారాణి తిరుమలాంబ, అది చిన్నప్పటి విషయం. ఇప్పుడు మహారాజు పెద్దవారయ్యారు. అయ్యో, మేం మర్చిపోయాం. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పెద్ద బొమ్మలు తీసుకొస్తాను. మహారాణి తిరుమలాంబ,
మనందరికీ ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో తమకి కొంచెమైనా అర్థమవుతోందా? తర్వాత ఏం జరగబోతోందని ఇక్కడ మేమందరం దిగులుతో మదన పడిపోతుంటే ఇక్కడ తమకసలు ఏమీ పట్టడం లేదు. ఈ మహల్లో ఒకే ముఖంతో ఇద్దరిద్దరు రాజులు తిరుగుతున్నారు. మన ఇద్దరి భర్తలైన మహారాజు గారి రూపంలో ఇద్దరున్నారు. ఈ విషయానికున్న ప్రాముఖ్యత ఏంటో తమకు తెలుస్తోందా? ఈ సమస్య గనక పరిష్కారం కాకపోతే ఏమవుతుందో అర్థం చేసుకోండి. అవును, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇది నిజంగానే చాలా గంభీరమైన సమస్య. ఎందుకంటే ఒక మహారాజుకి ఎవరైనా అసలైన వారనుకొని మేం చేసిన వంటకాలు తినిపిస్తే అప్పుడు రెండో మహారాజు వారు కూడా అసలైన వారై ఉండొచ్చు కదా. వారు నేను చేసిన వంటకాలు తినలేకపోతే ఎంత బాధపడతారో కదా. మీరు చేసిన ఆ వంటకాలన్నీ తిని వారు ప్రాణాలతో బ్రతికితేనే కదా బాధపడ్డానికి. తమరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమంత దారుణంగా వంట చేస్తామా? మహారాణి తిరుమలంబ, ఇవన్నీ వదిలేసేయండి. తమరు ముందు సమస్య గురించి ఆలోచించండి. నమస్కారం పెద్ద మహారాణి గారు. తమరికి కూడా నమస్కారం చిన్న మహారాణి గారు. తమరు మమ్మల్ని రమ్మని చెప్పారా? అవును మహామంత్రి గారు. అసలు మహారాజు గారి విషయంలో ఏదైనా సూచన లభించిందా? ప్రయత్నిస్తూనే ఉన్నాం మహారాణి చిన్నాదేవి గారు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడే ఏమీ చెప్పలేం. వాస్తవానికి పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. పోలికలున్నట్టు గురించి మేము చాలాసార్లు విన్నాం, కానీ మరీ ఇంత సమానంగా నిజం చెప్పాలంటే ఇంతవరకు మేము ఎప్పుడు ఇటువంటి భగవంతుడి లీల చూడలేదు. అదే ముఖం, వర్చస్సు, అదే వ్యక్తిత్వం, అదే శారీరక తత్వం, అదే వైఖరి. ఇద్దరిలో ఏమాత్రం తేడా లేదు. మేము ఒకసారి వారిని కలవచ్చా? మా చేత్తో చేసిన వంటకాలు తినిపించొచ్చా? క్షమించండి మహారాణి, కానీ ఇది సాధ్యం కాదు. ఒకవేళ మీరిద్దరూ మహారాజు గారిని ఏదైనా కిటికీ నుంచి చాటుగా చూడాలనుకుంటే అది సాధ్యమే. మేము ఎప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది? ఎక్కువ రోజులేమీ కాదు మహారాణి. మేము రేపు నిర్ణయం తీసుకుంటాం ఇరువురు మహారాజులలో మన నిజమైన మహారాజు ఎవరనేది. మీ ఇద్దరిలో మా వాస్తవిక మహారాజు ఎవరైతే ఉన్నారో వారు గనక అనుమతిస్తే మేము ఈ ప్రశ్న పరీక్షని ఆరంభించగలుగుతాం. అనుమతిస్తున్నాము. ధన్యవాదాలు. మేమీ రాజ్యానికి రాజగురువులం కాబట్టి ప్రశ్నలు అడిగే బాధ్యతని మాకు అప్పగించడం జరిగింది. కానీ మా అభిప్రాయం ప్రకారం మహామంత్రి తిమ్మరుసు గారు ఈ ప్రశ్న పరీక్షని ఆరంభించడం సబబుగా ఉంటుంది. సంభవమే కదా? తమరు అడిగిన ప్రశ్నల తర్వాత మేం ప్రశ్నలు అడగాల్సిన అవసరమే రాకపోవచ్చు. సమస్యకు పరిష్కారం కూడా దక్కుతుందేమో. మహామంత్రి గారు, తమరు మొదలు పెట్టండి. అడగండి మహామంత్రి, ప్రశ్నలు అడగండి. ధన్యవాదాలు గురుదేవా. మహారాజా, మన పక్క రాజ్యం వారితో యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేవాళ్ళం. రెండు రాజ్యాల మధ్య ఉన్న నదిని దాటి మన సైన్యం అక్కడికి వెళ్లేవారు. పరాజయం పాలై మళ్ళీ తిరిగి వచ్చేవారు. అప్పుడు మా మహారాజు గారు ఎటువంటి ఆదేశాన్ని ఇచ్చారు, దానితో మనం యుద్ధాన్ని గెలవగలిగాము. మా ఆదేశం ఏమిటంటే ఆ రోజు యుద్ధంలో మన సైన్యం ఏ నావనైతే ఎక్కి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకునేవారో దాన్ని అక్కడికి చేరగానే కాల్చివేయాలని చెప్పాం. కారణం? ఆ యుద్ధాన్ని మన సైన్యం గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే తిరిగి రావడానికి మేము వారికి ఏ మార్గాన్ని విడిచిపెట్టలేదు. నిజానికి మన సేనాపతికి మేం చెప్పిన విషయం మీద నమ్మకం లేదు. కానీ వారు మా ఆదేశాన్ని పాటించారు. మన సైన్యం విజయం సాధించింది. జరిగిన గణేశ ఉత్సవంలో ఏం జరిగింది? మా వంశ పారంపర్యంగా వస్తున్న రత్నం చంద్రమణి దొంగిలించబడింది. ఎలా? రామకృష్ణ పండితుల వారి పొరపాటు కారణంగా. మా తరువాయి ప్రశ్న. మన సైన్య అశ్వబలంలో ఒక ప్రత్యేకమైన గుర్రం ఉంది. దాని పేరొకటి, పని ఇంకొకటి. మా మహారాజు గారికి ఆ గుర్రంతో చాలా మంచి స్నేహం ఉంది. మహారాజు మాకు ఆ గుర్రం పేరు చెప్పగలరా? అభయ్, తప్పు. ఆ గుర్రం పేరు ప్రకాశం. పేరు ప్రకాశం, కానీ అది కేవలం రాత్రిపూట మాత్రమే యుద్ధం చేయగలదు. ఎందుకంటే దానికి కేవలం రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది. ఇక మేము ప్రేమతో దాన్ని అంధకారం అని కూడా పిలుస్తుంటాము. అంధకారం, ప్రకాశం, అది అద్భుతమైన గుర్రం. గడిచిన ఒక యుద్ధంలో తన కాలికి 16 దారుణమైన బాణాలు తగిలిన తర్వాత కూడా అది పెరిగెడుతూనే ఉంది. అది మమ్మల్ని మన సరిహద్దు వరకు క్షేమంగా తీసుకొచ్చింది.
మాకంటే ఎక్కువగా ప్రకాశం గురించి ఎవరికి తెలుస్తుంది? మేము కేవలం ఇదే తెలుసుకోవాలనుకున్నాము. ఈ మోసగాడికి ప్రకాశం గురించి ఎంతవరకు తెలుసో చూడాలనుకున్నాము. మరి అభయ్ ఎవరు? మన దక్షిణ భాగ సైన్య దళంలోని అన్నిటికంటే శక్తివంతమైన, అన్నిటికంటే ఎక్కువ శిక్షణ పొందిన ఏనుగు అభయ్. మన ఉత్తర భాగ సైన్య దళంలో అన్నిటికంటే శక్తివంతమైన, ఆక్రమణ శక్తి గల ఒంటె విద్యుత్. కంబలకొండ అడవిలో మనకి 250 శిక్షణ పొందిన ఒంటెలున్నాయి. విజయనగర రాజ్యంలో మొత్తం అన్ని కలిపి 165 గ్రామాలున్నాయి. వాటి జనసంఖ్య 2,90,000 మంది. 120 పట్టణాలున్నాయి, 90 నగరాలున్నాయి. ఈ రెండిటితో కలిపి జనాభా సంఖ్య 2,50,000 మంది. నిజమే నిజమే నిజమే. హుజూర్ తమకి సభాముఖంగా సలాం. హుజూర్, మీరందరూ మా సభలోనే ఎంతో గొప్ప ప్రాముఖ్యత గలవారు. మీరు అందరూ ఇక్కడ హాజరు కావటమే విషయం ఎంత ముఖ్యమైనదో చెప్పటానికి నిదర్శనం. అల్లా, మన పక్క రాజ్యంలో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది. దానితో మనకి ప్రయోజనం కలిగే అవకాశముంది. ఇంత సంతోషాన్ని నా వరకు పరిమితం చేసుకుని ఉండటం నేను భరించలేని విషయం. అల్లా, అందుకే సభికులందరినీ ఇక్కడికి ఇంత రాత్రిపూట పిలిపించాల్సి వచ్చింది. మన పక్క రాజ్యమైన విజయనగరంలో ఇద్దరిద్దరు మహారాజులు పుట్టుకొచ్చారు. అల్లా, ఇద్దరేసి కృష్ణదేవరాయ మహారాజులు. హుజూర్ చెప్పింది అక్షరాల నిజం. ఇద్దరిద్దరు మహారాజులు అంటే ఒకే రూపురేఖలతో ఇద్దరిద్దరు కృష్ణదేవరాయ మహారాజులు. పైగా వారిద్దరూ ఒకటే చెప్తున్నారు, విజయనగర సామ్రాజ్యానికి అసలైన మహారాజులని. ఇక విజయనగర రాజ్యం మొత్తం ఈ ఒకేలా ఉన్న వ్యక్తి వల్ల ఎటువంటి సందిగ్ధంలో పడిపోయారంటే వారు నిర్ణయించుకోలేకపోతున్నారు. వీరిలో ఎవరు అసలు మహారాజు, ఎవరు నకిలీ మహారాజు. అల్లా, ఈ సంతోషం భరించడానికి వీలులేనంతగా ఉంది బాబా, భరించడానికి వీలులేనంతగా ఉంది. ఇది మనకి చాలా అద్భుతమైన అవకాశం బన్నే ఖాన్. అవును హుజూర్. సమయం మించకుండా మనం కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు విజయనగరంలో మన దేశ పతాకం ఎగరవేయవచ్చు. అల్లా, మనం చాలా సులువుగా విజయనగరం మీద విజయాన్ని సాధించవచ్చు. వారిని మనకి దాసులుగా చేసుకోవచ్చు. మేము సుల్తాన్ షంషుద్దీన్ విజయనగరానికి మహారాజు అయిపోవచ్చు. ఆమీన్ ఆమీన్. అందుకే విజయనగరం మీద దాడి చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టండి. సరైన సమయం చూసుకొని విజయనగరం మీద దాడి చెయ్యొచ్చు. అప్పుడు విజయనగరంలో మేము రాజ్యమేలుతాము. మాకు లోపల ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో. అది ఒక్క ఆలోచనతోనే విజయనగరంలో శిక్ష విధించడానికి మాకు చాలా మంది దక్కుతారు. అల్లా, హుజూర్, ఇది ఖచ్చితంగా అన్యాయమే. విజయనగర మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు తమకి మిత్రుడు. పైగా వారికి మీ మీద చాలా నమ్మకం కూడా ఉంది. మీరు తమ మిత్రుణ్ణి మోసం చేస్తారా? ఇది యుద్ధం బాబా, యుద్ధం. మరి యుద్ధంలో బలిదానాలు చేసి తీరాల్సిందే కదా. పైగా అది మేము తమ వద్దే నేర్చుకున్నాం బాబా. ధర కట్టాల్సింది అవకాశానికి కాదు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి. తమరు నేర్పించిందే కదా మేము అమలు చేసేది. అల్లా, మేం చెప్పేదానికి అర్థం అది కాదు. అద్భుతమైన అవకాశం మనకి మళ్ళీ ఎప్పుడు దక్కుతుంది బాబా? బనే ఖాన్, చెప్పండి హుజూర్. దాడి చెయ్యడానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి. తమరి ఆజ్ఞ శిరసావహిస్తాం హుజూర్. పదండి. అల్లా, రుణం తీర్చుకునే అవకాశం వచ్చేసింది.
విజయనగరంలోని పాఠశాలల సంఖ్య 408, 20 గురుకులాలు, 15 సంగీత మహావిద్యాలయాలు, 18 రాత్రి విద్యాలయాలు, ఇక 13 చిత్రకళ అభ్యాస కేంద్రాలు. సైన్యంలో 1500 ఏనుగులున్నాయి, 4000 గుర్రాలున్నాయి, 2200 ఒంటెలున్నాయి, 20,000 ఎద్దులున్నాయి, 25,000 మంది భటులు, 20,000 మంది సైనికులు ఉన్నారు. శత్రు రాజ్యంలో మనకి 4 గూఢచారులున్నారు. వారి గురించి మాకు తప్ప వేరే ఎవ్వరికీ ఏమీ తెలియదు. శంకర్రావు, బిలాల్, రంగారావు, సుభాష్ ఇవే ఆ గూఢచారుల పేర్లు. విజయనగర రాజ్య రహస్య స్వరంగాల సంఖ్య 21,480. భూగర్భ సొరంగాల సంఖ్య 12,200. వాటి ద్వారా దాడి చేసే మొత్తం పురుష సైనికుల సంఖ్య 62,380. అలాగే మహిళా సైనికుల సంఖ్య ఒకప్పుడు 40,981. వారిలో 6 మహిళలు సెలవులో ఉన్నారు. 2 గర్భవతులు, 2కి ఆరోగ్యం బాగాలేదు. ఒకరి తండ్రి స్వర్గస్థులయ్యారు, మరొక మహిళ ఇంట్లో వివాహం జరగబోతోంది. మొత్తంగా కలిపి మహిళా సైనికుల సంఖ్య మొత్తం 40,945. మహారాజా, ఇక్కడందరూ అనుమతిస్తే నేను మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడగచ్చా? దానికి సమాధానం కేవలం మా అసలు మహారాజు గారికి మాత్రమే తెలుసు. తప్పకుండా అడగండి. ఇందులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నిస్సందేహంగా అడగండి. మహారాజు గారు సహకరిస్తున్నారు కదా, అడగండి. ఏ రోజైతే మా మహారాజు గారి దర్శన భాగ్యం నాకు కలిగిందో, నాకు భగవంతునితో సమానమైన మహారాజు గారితో ముఖాముఖి నిలబడ్డానో ఆ రోజు నేను మహారాజు గారితో ఒకటి చెప్పాను. మీరు నాకు గుర్తు చేయగలుగుతారా నేను మీతో ఏం చెప్పాను అని? చెప్పండి మహారాజా, సమాధానం చెప్పండి. దీనికి సమాధానం అయితే మీలో నిజమైన మహారాజు గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మాకు చాలా బాగా గుర్తుంది మేము మిమ్మల్ని మొదటిసారి కలిసిన ఆ రోజు. కానీ తమరు ఏం చెప్పారో ప్రస్తుతం అది మాత్రం మాకు గుర్తులేదు. రామకృష్ణ పండితులు గారు, మాకు చాలా బాగా గుర్తుంది మేము తమని మొదటిసారి కలిసిన ఆ రోజు. తమరు రాజ్యసభకొచ్చారు తమరి ధర్మపత్నితో పాటు. తమరు కృష్ణలీల నాటకం ఆడారు. మీరిద్దరూ చాలా అద్భుతంగా ఉన్నారు. కానీ తమరు మాతో మొదటిసారిగా ఏం చెప్పారో అది మాకు కూడా గుర్తులేదు. అయ్యో, ఇదేంటి రామా? ముందేమో ఇద్దరు ఒకేసారి సమాధానాలు చెప్పారు, ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడారు. కానీ ఇప్పుడేమో నువ్వు అడిగిన ప్రశ్నకి ఇద్దరికీ సమాధానం తెలీదు. ఇది ఆలోచిస్తుంటేనే నాకు కూడా బుర్ర తిరిగిపోతుంది బంధు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇద్దరిలో ఒక మహారాజుకి అయితే ఖచ్చితంగా సమాధానం గుర్తుండి తీరాలి కదా. ఒకవేళ వీళ్ళిద్దరూ నకిలీ అయితే కాదు కదా? అపశకునంగా మాట్లాడకు బంధు, అపశకునంగా మాట్లాడకు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో దానికి అర్థం ఒకటే. వీరిలో నకిలీ మహారాజుకేమో నా ప్రశ్నకి సమాధానం తెలీదు, అసలు మహారాజుకేమో సమాధానం గుర్తులేదు. ఇప్పుడు ఈ అసలు నకిలీ మధ్య నిర్ణయం ఎలా తీసుకోవాలో ఏమిటో. అందరూ అడగడం అయిపోయిందా, లేక ఎవరైనా అడగాల్సింది మిగిలుందా? సరే, అయితే ఇక మేమేమైనా చెప్పొచ్చా? మహారాజా, మేమీ సమస్యకి పరిష్కారం వెతికాం. పరిష్కారం ఒక్కటే వెతకడం కాదు మహారాజా, ప్రస్తుతం కొన్ని ఏర్పాట్లు కూడా చేశాం. దానితో నకిలీ మహారాజే స్వయంగా అందరి సమక్షంలో చెప్తారు తాను నకిలీ మహారాజు అని. అందరి సమక్షంలో నిండు సభలో చెప్తారు. కాబట్టి మా గౌరవనీయులైన మహారాజు గారిని రాజ్యసభకి విచ్చేయమని కోరుతున్నాను. స్వయంగా మీ కళ్ళతో మీరే చూడండి. మీ రాజగురువు ఆచార్య తాతాచార్య మోసగాడి బండారం ఎలా బయట పెడతారో, ఈ పన్నాగాన్ని ఎలా ముగిస్తారో స్వయంగా మీరే చూడండి. మాకు తమని చూస్తుంటే గర్వంగా ఉందాచార్య. పదండి. చూస్తుంటే ఈ తాతాచార్య అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చినట్టున్నాడు రామా. ముందేమో ఏర్పాట్లు చేసి కూర్చున్నాడు, కానీ ఏంటి
అరే నాకేం తెలుసు ఏం ఏర్పాట్లు చేసుకొని వచ్చారు. ఏం చేసినా సరే ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంతే. పద ఇప్పుడే సభలోకి వెళ్ళి చూద్దాం ఏం ఏర్పాట్లు చేసుకొని వచ్చారో ఏమిటో మన గౌరవనీయులైన తాతాచార్యుల వారు. మీ అందరికీ తెలిసినట్టు ఈ రాజసభలో ఒకే రూపంతో ఉన్న ఇద్దరు మహారాజులున్నారు. వారిలో ఒకరు గౌరవనీయులైన మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు, మరొకరు హరేరాం అనే పేరుగల ఒక మోసగాడు. ఒక పటిష్టమైనటువంటి పన్నాగంతో విజయనగర సామ్రాజ్యాన్ని దోచుకోవడానికొచ్చాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకీ ఎవరతను? అతను ఎవరైనా కాని ఒక విషయాన్నైతే ఒప్పుకొని తీరాలి. అతను చాలా తెలివైనవాడు. ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ తడబాటు లేదు తనని తాను శ్రీకృష్ణదేవరాయలు అని నిరూపించుకోవడంలో. కానీ అతను ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఎవరైనా ఎంతటి గొప్పవారి రూపధారణ చేసినా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా కానీ ఒకరున్నారు. వారతన్ని ప్రతి రూపంలో, ప్రతి వేషంలో ఎలా ఉన్నా గుర్తుపట్టగలుగుతారు. వారే వారి తల్లిదండ్రులు. వారికి జన్మనిచ్చిన తన కన్న తల్లిదండ్రులు ఇప్పుడు వారే స్వయంగా ఇక్కడికొచ్చి వారి పుత్రుడిని గుర్తుపడతారు. క్షమించండి ఆచార్య, కానీ మీరు మాట్లాడుతున్నదేమిటి? ఇదెలా సాధ్యం అవుతుంది? మీకు, నాకు, ఇక్కడున్న వారందరికీ తెలుసు కదా మహారాజు గారి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రాణాలతో లేరని. కానీ నకిలీ మహారాజు కట్టెలు కొట్టే హరేరాం తల్లిదండ్రులైతే ప్రాణాలతోనే ఉన్నారు కదా రామకృష్ణ పండితుడా. మన మహారాజు పోలికలతో ఉన్న హరేరాం తల్లిదండ్రులని మేము వెతికి పట్టుకున్నాం. వెతికి పట్టుకోవడమే కాదు, వారిని ఇక్కడికి ఇప్పుడే తీసుకొచ్చాం. వారిప్పుడు ఇక్కడికొచ్చి తమ పుత్రుడైనటువంటి హరేరాంని గుర్తుపడతారు. ఇప్పుడే తెలిసిపోతుంది ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఎవరు అసలు మహారాజో, ఎవరు నకిలీ మహారాజో. ఇదే మా విలక్షణమైన బుద్ధికి అణువంత ఉదాహరణ. మేము రాజగురువు తాతాచార్యులు. ఆచార్య క్షమించండి ఆచార్య, కానీ మీ మేధాశక్తి ఎంతటిదో ఎటువంటిదో అనేది ఇక్కడున్న వారందరికీ తెలుసు. తమరు చాలా తెలివైన వారు. అందుకే అందరికీ తెలిసిన విషయాన్ని దయచేసి ఇక్కడితో వదిలేయండి. ఏ విషయాన్నైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని కొనసాగించండి. అలాగే 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 చేస్తాం. అయితే మమ్మల్ని చూస్తారేమిటి? అక్కడ ఎదురుగా ఎవరు కూర్చున్నారో చూడండి. ఏమిటి ఏమిటి తమరు చేస్తున్నా? మా అన్నదాత అయిన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి పాదాలకి నమస్కారం చేసి మా జీవితం ధన్యం చేసుకుంటున్నాం. మేము ఎప్పుడూ మా కలలో కూడా అనుకోలేదు ఇంత దగ్గరగా మాకు మహారాజు గారి దర్శనం దొరుకుతుంది అని. అయితే మీరు ఒప్పుకుంటున్నారా వీరే మన విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారని? కృష్ణదేవరాయల మేము దయచేసి తమరు అక్కడికి వెళ్ళి నిలబడండి. అసలు ఏం జరుగుతోంది? మా మహారాజు గారి పాదాలకి నమస్కారం చేస్తున్నాం. ఇంకేముంది? మమ్మల్ని ఆదేశించారు, అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది
లోపల ఒకే పోలికతో ఇద్దరు మహారాజులున్నారు అని. ఒకరు అసలు మహారాజు, మరొకరు నకిలీ మహారాజని. మాలాంటి సాధారణమైన వారికి మళ్ళీ మహారాజుల వారి దర్శనం దొరికే అవకాశమే లేదు. అందుకే మేము వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇద్దరి మహారాజుల పాదాలకి నమస్కారం చేస్తున్నాము. అదే మాకు అసలు మహారాజు యొక్క ఆశీర్వాదం దక్కాలి అని. సరే సరే, మీరిక్కడికి ఎందుకు వచ్చారో ముందు ఆ పని పూర్తి చేయండి. మాకు ఏమీ అర్థం కాలేదండి. సరే అమ్మగారు, తమకి ఎంతమంది కుమారులున్నారు? మాకు ఒకే కుమారుడు. అతని పేరేమిటి? హరే రామ్. అడవిలో అతను కట్టెలు కొట్టేవాడే కదా? అవునండి. అతన్ని గుర్తుపట్టగలరు కదా? అయ్యో, మేము మా కుమారుణ్ణే గుర్తుపట్టలేమా ఏమిటి? మరైతే గుర్తుపట్టండి. ఎదురుగా ఇద్దరు మహారాజులు ఉన్నారు కదా, వారిలో ఒకరు మీ కుమారుడు హరేరామ్ అయి ఉండాలి కదా? ఎందుకు అయి ఉండాలి? ఎందుకు అయి ఉండకూడదు? అరే, పోలికలున్నాయి కదా మీ కుమారుడికి మా మహారాజుకి. ఎవరు చెప్పారు? మేమే చెప్తున్నా. మీరు చెప్పినంత మాత్రాన ఏమవుతుంది? మరి ఎవరు చెప్తే అవుతుంది? మేము చెప్పడం వల్ల అవుతుంది. మేము తన తల్లిదండ్రులు. అయితే చెప్పండి, మీరే చెప్పండి. ఏంటి? అదే, వీరిలో తమరి కుమారుడు హరేరామ్ ఎవరు అనేది. వీరిలో ఎవ్వరూ మా కుమారుడు హరేరామ్ కాదు. తమరు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడినట్టున్నారు. మా కుమారుడు వారిలో ఉండే అవకాశమే లేదు. మా కుమారుడు ప్రస్తుతం మాతో పాటే వచ్చాడు. ఇప్పుడే పిలుస్తాను, ఉండండి. హరేరామ్, తనే మా కుమారుడు హరేరామ్. కొండని తవ్వితే ఎలుక బయటకు వచ్చినట్టు నిండు సభలో ముసలోడి పరువంతా పోయింది. ఏం లేదు గురువుగారు, మిమ్మల్ని పొగుడుతున్నాను. మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు. ఆచార్య, మాకు ఒక విషయం చెప్పగలరా? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆగండి మహామంత్రి గారు, ఒక్క నిమిషం ఆగండి. కూడా వీడే ఈ గొడవల కారణం. ఏం చెప్పాను నీకు? హరేరామ్ తల్లిదండ్రులు తీసుకురమ్మన్నానా లేదా? కానీ నువ్వు వేరే ఎవరో హరేరామ్ తల్లిదండ్రుల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. తప్పుకోండి. అసలు ఏం చేస్తున్నారు? వదిలేండి దీన్ని. క్షమించండి మహారాజా, కానీ ఇది నిజమే. ఇందులో ఆచార్యుల వారి తప్పేమీ లేదు. నిజానికి నేను కూడా కనుక్కున్నాను. మీ ఇరువురిలో ఎవరు హరేరామ్ అయినా సరే, వారి తల్లిదండ్రులు అతని చిన్నప్పుడే స్వర్గస్థులయ్యారు. ఇది కేవలం ఒక చిన్న పొరపాటు అంతే. అందుకే ఇక్కడికి వేరే ఎవరో హరేరామ్ తల్లిదండ్రుల్ని తీసుకుని వచ్చారు. ఈరోజు కూడా ఈ విషయం గురించి నిర్ణయించడం కుదరలేదు. మన అసలు మహారాజు ఎవరనేది తెలియలేదు. ఈ సమస్యకి సరైన పద్ధతిలో పరిష్కారం దక్కేంత వరకు మేము మహామంత్రి తిమ్మర్సు మహారాజు గారి అధికారంతో ఈ సభనిక్కడితో ముగిస్తున్నాం. అంతా ఇలా తారుమారవుతుందేంటి రామా? ముందేమో ఇద్దరిద్దరు మహారాజులు, ఇప్పుడు ఇద్దరు హరేరాములు. సమస్య అలానే ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియట్లేదు బంధు. కానీ ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలియట్లేదు. కానీ మనం ఆలోచిస్తున్న విధంగా ఏమీ జరగట్లేదు. ఏదైతే జరుగుతుందో మనం ఆ విధంగా ఆలోచించట్లేదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి, కానీ ఇలా జరగడం ఎవరికంత మంచిది కాదు. ఈ విషయం గనక విజయనగర సరిహద్దులు దాటి బయటికి వెళ్తే ఖచ్చితంగా అది మనందరికీ మంచిది కాదు. మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి రామకృష్ణ పండితులు గారు. ఇది మన కర్తవ్యం. నేను అర్థం చేసుకోగలను మంత్రి గారు. నిజానికి విషయం కూడా నాకు కొంచెం అర్థం అవుతూనే ఉంది. నా అనుమానమే గనక నిజం అయి ఉంటే అనుకున్న పని జరగడానికి కేవలం ఇదొక్కటే మార్గం. ఇలా చేస్తే మన అసలు మహారాజు ఎవరో వెంటనే తెలిసిపోతుంది. అయితే మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా ఆ ఉపాయం ఏంటో చెప్పండి.
ఆలోచించండి మంత్రి గారు. ఈ ఉపాయం గురించి తమకు కూడా తెలిసే ఉంటుంది. కానీ బహుశా మీకు ఈ ఉపాయం అంత సబబుగా అనిపించకపోవచ్చు, అనుమతి కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క ఉపాయంతోనే ఏ వైవాహిక పురుషుడైనా తప్పించుకోలేడు. పైగా నాకు తెలిసినంత వరకు ఆ ఉపాయాన్ని మనం ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. అంటే తమరి ఉద్దేశం మహారాణుల? ఇది ఎలా సాధ్యం రామకృష్ణ పండితులు గారు? అసలు ఎవరో నకిలీ ఎవరో నిర్ణయించేంత వరకు మనం వీరిని మహారాణుల ముందుకు ఎలా తీసుకువెళ్ళగలం? ఒక పరపురుషుడు, ఒక మోసగాడు గనక మహారాణుల ఎదుటికి వెళ్తే అది ఈ కులధర్మ గౌరవాన్ని అవమానించినట్టే అవుతుంది. దేశ ధర్మాన్ని మించిన ధర్మం మరేదీ ఉండదు మంత్రి గారు. రాజ్యక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైన నిర్ణయాలే అవుతాయి. పైగా ఇది మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మన మహారాజు గారి కోసం, వారి క్షేమం కోసం, ఈ రాజ్యానికి మంచి జరగడం కోసం. ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. మీరు కులధర్మాన్ని కాపాడతారా లేక దేశ ధర్మాన్నా? ఇప్పుడు మాతో ఏం నాటకం ఆడుతున్నారు రామకృష్ణ గారు? మాకు మీ గురించి తెలీదా ఏమి? మాకు బాగా తెలుసు మీ దగ్గర ఆ ఉపాయం ఉంది. ఇక ఈ మాటలు కట్టిపెట్టి ఉపాయం చెప్పండి. మహారాణులతో వారిద్దరూ మాట్లాడటం అనేది నేను, ఆచార్యుల వారు ఇంకా తమరి సమక్షంలోనే జరుగుతుంది. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేద్దాం. పెద్ద మహారాణి గారు, మీకు చాలా బాగా తెలుసు కదా, మేము ఎప్పుడూ తమరిని తెలివి మరియు సౌందర్యం యొక్క అద్భుత సంగమం అనుకున్నాం. మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు మీ చాతుర్యంతో మాకు మార్గదర్శనం చేశారు. మమ్మల్ని ఆ సమస్య నుంచి కాపాడారు కూడా. ఈరోజు కూడా మేము అటువంటి ఒక పరిస్థితిలోనే ఇరుక్కున్నాము. ఈరోజు కూడా మాకు తమరి సహకారం లభిస్తుందనే అనుకుంటున్నాము. ఖచ్చితంగా లభిస్తుంది. ఒకవేళ నిజంగా తమరే మా మహారాజు అయి ఉంటే అప్పుడు మేమే తమరి మహారాజులం. మేమే విజయనగర రాజ్యానికి మహారాజులం, శ్రీకృష్ణదేవరాయలం. మహారాణి చిన్నాదేవి, కనీసం తమకైనా ఈ విషయం గురించి అనుమానం ఉండి ఉండకూడదు. అనుమానించటం అనేది ఒక స్త్రీ స్వభావం. ఈ స్వభావమే ఒక స్త్రీకి రక్షణగా నిలుస్తుంది. అదే తనని అన్ని అరిష్టాల నుంచి కాపాడుతుంది. అక్షర సత్యం. మేము సంపూర్ణంగా తమరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం. అయితే కేవలం తమకి మాకు మాత్రమే తెలిసినవేవైనా చెప్పండి. మహారాజు కృష్ణదేవరాయల వారికి ఇంకా మహారాణి చిన్నాదేవికి మాత్రమే తెలిసినవి. అటువంటివి లెక్కలేనని విషయాలున్నాయి. అవి కేవలం మీకు మాకు మాత్రమే తెలుసు. కానీ ప్రస్తుతానికి మాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు వస్తుంది. వివాహం జరిగిన తర్వాత తమరిని మొదటిసారిగా మా మహల్కి తీసుకువచ్చాము. అప్పుడు మేము తమతో చెప్పాము, తమరు మమ్మల్ని వివాహం చేసుకుని మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. దానికి బహుమతిగా మేము మీకేదైనా ఇవ్వాలనుకుంటున్నామని మేము తమతో చెప్పాము. తమకేం కావాలంటే అది కోరుకోండని చెప్పాం. తమరు మమ్మల్ని ఏమడిగారో తమకైతే గుర్తుండే ఉంటుంది కదా? మాకు గుర్తుంది. మేము తమని నీలికమల ముత్యాలు పొదగబడిన రత్నాల హారాన్ని అడిగాం. ఏమైంది? మహారాణి చిన్నాదేవి, మాకు గుర్తున్నంత వరకు తమరు మమ్మల్ని ఆ రోజు ఇంకేదో కోరుకున్నారు. మరి ఏమిటది? తమరు మమ్మల్ని 7 జన్మల వరకు తమతో కలిసి ఉంటామని మాట ఇవ్వమన్నారు. మేము కావాలనే తమతో అబద్ధం చెప్పాం. సరైన సమాధానం తమ నుంచి తెలుసుకోవటం కోసమే. మీరు చెప్పింది నిజమే. మేము తమని అదే కోరుకున్నాం, మీతో 7 జన్మలు కలిసి ఉండాలని. మంత్రిగారు, మహారాణి గారు, మేము మీ పెద్దరాణి చిన్నాదేవి మీతో పూర్తి నమ్మకంతో చెప్తున్నాము. వీరే మా భర్త, తమరి మహారాజు, విజయనగర సామ్రాట్టు శ్రీకృష్ణదేవరాయల వారు. సలాం హుజూర్. జహాపనా, తమరు కోరుకున్నట్టు మన సైన్యం విజయనగరం మీద ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉంది. కేవలం బాద్షా వారి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నామంతే. ఇంకొక్క క్షణం కూడా మేమస్సలు భరించలేము బన్నే ఖాన్. వెళ్ళి సైన్యానికి తెలియచేయండి, ఈరోజే ఆక్రమణ చెయ్యాలి. మీ ఆజ్ఞ పాటిస్తాం హుజూర్.
చెప్పండి, దాని రుచి ఎలా ఉంది? మహారాణి గారు, మా దగ్గర మాటలు లేవు ఇది ఎలా ఉందో తమకి తెలియజేయడానికి. కొంచెం అయినా ప్రయత్నించండి. అద్భుతంగా ఉంది. అద్భుతం కంటే ఇంకా ఎంతో బాగుంది. ఎప్పటిలాగే చాలా బాగుంది. మాకు కేవలం ఒక విషయం చెప్పండి, అసలు ఇది ఏమిటి? ఇదా? ఇది టమాటాలతో చేసిన లడ్డూలు. గులాబ్ జాములా? టమాటాలతోనా? చూడండి, మీరు అన్ని హద్దులు దాటేస్తున్నారు రచనాత్మకంగా ఆలోచించడంలో. అసలు ఎవరైనా ఎలా ఆలోచించగలరు టమాటాలతో గులాబ్ జాములు తయారు చేయొచ్చని? మేమైతే పెద్దగా ఆలోచించలేదు, ఊరికే అలా చేసేసాం. ఆలోచించలేదా? అద్భుతం. అవును మహారాణి తిరుమలంబ, చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి. అయ్యో, మేం మహారాజ్ కోసం మరో ప్రత్యేకమైన వంటకం చేశాం. మేం మహారాజు గారి తినిపించడమే మర్చిపోయాం. మేము ఇప్పుడే తీసుకొస్తాం. అయ్యో మహారాణి, అంత అవసరమేం లేదు. చాలు 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 చాలు. ఆచార్య రామకృష్ణ పండితులు గారు, మేము మీ ఇద్దరిని వేడుకుంటున్నాము. మీరు మమ్మల్ని నకిలీ మహారాజాను ప్రకటించి మమ్మల్ని ఉరికమ్మ ఎక్కించేసేయండి. మా ప్రాణాలు తీసేయండి. ఏం కావాలంటే చేసుకోండి, కానీ మాతో ఇది మాత్రం తినిపించకండి. మేము ఈ గులాబ్ జాములు, ఈ టమాటాలతో చేసిన గులాబ్ జాములు తినలేకపోతున్నాము. ఓర్పు 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 వహించండి. ఇదిగోండి మహారాజా, మీకోసం వండిన ప్రత్యేకమైన కొత్త వంటకం. మళ్ళీ ఇదేమిటి చిన్న మహారాణి గారు? ఉల్లిపాయ పాయసం. ఉల్లిపాయ పాయసమా? మీ అమ్మగారు చెప్పింది అక్షర సత్యం. మీకంటే బాగా మంచి రుచికరమైన వంటలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయలేరు మహారాణి తిరుమలంబ. కదా కదా, మరైతే తినండి. వద్దు, మాకు చాలు. మేము టమాటాలతో చేసిన లడ్డూలు ఎంత తినేసామంటే మరో 2-3 సంవత్సరాల వరకు మేమేమీ తినాల్సిన అవసరమే లేదు. నిజంగానే ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ మా మనసుకి మా కడుపుకి ఎంత తృప్తిగా అనిపిస్తుందంటే ఇక చాలు. మిగిలినవి మేము రేపు తింటాం ఆచార్య, రేపు తింటాం. మహారాణి తిరుమలాంబ, అది చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది కదా? అవును అవును ఉంది. ఇక వీరిని వెళ్ళనివ్వండి దయచేసి. ఇక తమరు బయలుదేరండి, వెళ్ళండి. ధన్యవాదాలు ఆచార్య, ధన్యవాదాలు. మహారాజా, అయ్యో, మేం మహారాజు గారి కోసం మరో ప్రత్యేకమైన వంటకం చేశాం. మహారాజు గారికి అది ఇవ్వడమే మర్చిపోయాం. మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. శుభాకాంక్షలు ఆచార్య. అసలు మహారాజు ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినవాడా? వెళ్ళినవారు వెళ్ళారు. సరే, అయితే మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వారే అసలైన మహారాజు అంటారా? అనిపించడం కాదాచార్య, వీరే మన అసలు మహారాజు. మహారాజు గారికి కాకుండా ఈ సృష్టిలో ఇంకెవరికి అంత సాహసం ఉంటుంది చెప్పండి? చిన్న మహారాణి గారు చేసిన వంటలు తిని కూడా నవ్వుతూ ఉంటూ వారిని పొగుడుతూ చిరునవ్వులు చిందించటం. మీరిప్పుడు చెప్పింది మాత్రం అక్షరాలా నిజం. చూడండి, మేం ముందే చెప్పేశాం, వీరే మా అసలు మహారాజు అని. కుడివైపు కూర్చున్నవారు, వారి మెడలో ఒక్క హారమే ఉంది. మేం కూడా చెప్పేశాం, మా అసలు మహారాజు వీరు. ఎడమవైపు కూర్చున్నవారు, ఎవరి మెడలో అయితే 2 హారాలున్నాయో వారే. మహారాణి తిరుమలంబ, మేము వీరిని పరీక్షించాం. వీరే మన భర్త, మన మహారాజు. మేం కూడా వీరిని పరీక్షించాం. వీరే మన అసలైన భర్త. చూడండి, వీరు మా ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు. వీరు కూడా మేం చేసిన వంటలు తిన్నారు, పైగా మమ్మల్ని పొగిడారు కూడా. మొండిపట్టు వదిలేసేయండి, దయచేసి మా మాట వినండి. మీరే మా మాట వినొచ్చు కదా. మేము వినలేము. సరే, అయితే మీరు వారిని తీసుకోండి, మేం వీరిని తీసుకుంటాం. అయ్యో, ఇదేమైనా కానుక వచ్చిన వస్తువా ఏమిటి? ఒకటి మీరు ఒకటి నేను తీసుకోవడానికి? వీరు మన భర్త. మీ భర్త అయ్యుంటారు, మాకు మాత్రం వీరే. చిన్నరాణి, మీకెందుకు అర్థం కావడం లేదు? చిన్న మహారాణి గారు చెప్పేది నిజమే.
వీరి మాట వినండి. మేమే కృష్ణదేవరాయలం. కృష్ణదేవరాయలం మేమొచ్చిన మహారాణి గారు. ఈ మోసగాడు తమరిని మోసం చేస్తున్నాడు. నీకంత దమ్ముంటే ఈ మోసాన్ని బలంతో ఎదుర్కో దుష్టుడా. ఒక్క క్షణంలో నిరూపణైపోతుంది ఎవరు అసలు కృష్ణదేవరాయుడో ఎవరు నకిలీనో. ఎవరైతే చచ్చిపోతారో వారే నకిలీ కృష్ణదేవరాయుడు. ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వారే అసలు కృష్ణదేవరాయుడు. చెప్పు, ఈ సవాలు స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నాను. అయ్యయ్యో, శాంతించండి మహారాజా, శాంతించండి. చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి కొంచెం ఓర్పు వహించండి. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఎదురు చూడండి. అవును. నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ అతిథి గృహానికి వెళ్లి చల్లనీళ్లతో స్నానం చేయడం చాలా మంచిది. మీ ఇద్దరికి ఇప్పుడు ప్రశాంతత చాలా అవసరం. దయచేసి బయలుదేరండి. తమను వేడుకుంటున్నాను. మహారాణులు ఇరువురిని కూడా నేను వేడుకుంటున్నాను. దయచేసి మీరు కూడా బయలుదేరండి. మేము ఈ సమస్యకి ఖచ్చితంగా వీలున్నంత త్వరగా పరిష్కారం వెతుకుతాం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీ భర్త మీకు దక్కేలా చేస్తాం. ఏం చేసినా త్వరగా చేయండి. ఇంకా ఎదురు చూడడం మా వల్ల కాదు. గత 4 రోజులుగా మహారాజు మమ్మల్ని కలవడానికే రాలేదు. ఇప్పుడు వచ్చారంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు. మేమైతే ఇద్దరు మహారాజులకి వేరు వేరు వంటకాలు అయితే చేయలేం. భగవంతుడా, రామా, ఏం చేద్దాం తెలియట్లేదు ఆచార్య. అయ్యో భగవంతుడా, అయ్యో భగవంతుడా. ఏం తీసుకోవాలి దేవి? నేను కాదు, అత్తయ్య చెప్తున్నారు. ఇక్కడున్న మీ ఇద్దరిలో మహారాజు ఎవరైనా కానీ వారు ఆయుధాన్ని తీసుకోండి. ఈ రోజు అతన్ని అత్తయ్య చేతుల్లో నరకానికి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. అత్తయ్య అంటున్నారు, మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే మర్యాదగా అత్తయ్య అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. లేకపోతే ప్రశ్న అత్తయ్య ప్రశ్న అడుగుతున్నారు. మీ ఇద్దరిలో మా ఇంటికి భిక్షగాడిగా వచ్చిందెవరు? అది మేమే దేవి. లేదు, అది మేము అమ్మగారు, అది మేము. నాకైతే ఈ కుదివైపులో ఉన్న వాళ్ళే మహారాజు అనిపిస్తుంది. ఎలా? వీళ్ళ మీసం అచ్చం అలానే ఉంది ఆ మహారాజుకి ఉన్నట్టు. లేదు లేదు లేదు, అది ఎడమ వైపు ఉన్న మహారాజే. ఎలా? వీళ్ళ ముక్కు అచ్చం అలానే ఉంది. లేదు 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 లేదు, వీళ్ళ జుట్టు, అయ్యో ఇద్దరు ఒకేలా అనిపిస్తున్నారు. ఏంటి దోల సమస్య? ఏంటి? ఏం సమస్యది? దోల సమస్య, దోల సమస్య. దేవి, అతను ఏమంటున్నాడు? ఇదేం ఘోర సమస్య అంటున్నాడు. అతన్ని వదిలేసి మీరు ప్రశ్నకు సమాధానం చెప్పండి. అయ్యయ్యో, అసలు ఏంటి మీరు చేస్తున్నది? ప్రణామాలు మహారాజా, ప్రణామాలు. అసలు మీరేం చేస్తున్నారు? శారదా గుండప్ప, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిజమేదో అబద్ధమేదో నిర్ణయించడానికి వచ్చాం. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లుగా వేరు చేయడానికి వచ్చాం. తెలుసుకోవడానికి వచ్చాం వీళ్ళిద్దరిలో మా అసలు మహారాజు ఎవరు అని. బాళా, ఇక నకిలీ మహారాజు ఎదురుగా వచ్చి చెప్పేస్తారా అమ్మా నేనే నకిలీ మహారాజుని అని? అవునా? ఎందుకు చెప్పరు? చెప్పి తీరాలి. లేకపోతే లేకపోతే ఏమిటి? ఏమిటి ఆలోచిస్తున్నారు? అరే, ఏం ఆలోచించాలనుకున్నా ఇంటికెళ్ళి ఆలోచించండి, వెళ్ళండి. అంటున్నారు వీరి దగ్గర ఒక ఉపాయం ఉందట. దాంతో సులువుగా తెలుసుకోవచ్చుట ఎవరు అసలు మహారాజు, ఎవరు నకిలీ మహారాజు. త్వరగా చెప్పండి అమ్మగారు, ఏమిటా ఉపాయం? మేము ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నాం. మేము కూడా. వీరి మీసాలలో జుట్టు లెక్క పెట్టి. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. పదండి పదండి, ముందు ఇక్కడి నుంచి పదండి. పదండి, వెళ్తారా లేదా? క్షమించండి మహారాజా, క్షమించండి. పదండి ఇక్కడి నుంచి, చెప్పేది మీకే. పదండి. ఈసార్లు జుట్టు లెక్క పెడతారట, పని పాట లేకపోతే సరి. పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మహారాజా, ఇక ఇదంతా చేయడం మా వల్ల కాదు. ఈ నకిలీ సమ్రాట్ అనే నాటకాన్ని మేమింక కొనసాగించలేము.
దయచేసి మీరు నన్ను క్షమించండి. కానీ ఎందుకు? మీరంతా బానే చేస్తున్నారు కదా మరి? లేదు మహారాజా, ఈ నాటకంలో ప్రతిసారి అనుక్షణం ప్రతి ఒక్కరి ముందు మేము తమరిని అవమానించాల్సి వస్తుంది మహారాజా. అది మేము అస్సలు సహించలేకపోతున్నాం మహారాజా. కానీ మీరిదంతా మా ఆదేశం ప్రకారమే చేస్తున్నారు కదా? అవును మహారాజా, కానీ మీరు మహారాజులు, సామ్రాట్, మీరు మాకు రాజుగారు. కానీ మేము మీ ప్రజల్లోని తుచ్చుడైన ఒక వ్యక్తిని. మరి మా రాజుగారితో ఈ విధంగా మేము ఎలా ప్రవర్తించగలం మహారాజా? చేసి తీరాలి. ఇది చాలా అవసరం. మేము చూడాలనుకుంటున్నాము భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఏదైనా మాకు వస్తే అప్పుడు ఏం జరుగుతుందా అని. ఏం చేస్తారు మా మంత్రిగణం, మా సభికులు, అలాగే మా విశ్వాసపాత్రులు? వీరందరూ సమర్థవంతులేనా? ఇటువంటి వికట పరిస్థితిలో వారు తమ రాజుని, తమ రాజ్యాన్ని కాపాడగలుగుతారా అని. మహాపండితులు తాతాచార్యులు, బుద్ధిమంతులు రామకృష్ణ పండితులు, జాగ్రత్తగా ఉంటూ అన్ని శ్రద్ధగా చూసుకునే మహామంత్రి, వీళ్ళందరూ ఉండి కూడా ఒక దగాకోరైన మోసగాడు తమ పన్నాగంలో ఎలా సఫలమయ్యాడు? ఎలా? అందుకే మేము మిమ్మల్ని ఇక్కడికి మహారాజు శ్రీకృష్ణదేవరాయనిగా చేసి తీసుకువచ్చాము. అందుకే ఈ అసలు నకిలీల నాటకం ఆడుతున్నాము. కానీ మాకు దిగులుగా ఉంది. మాకు ఇంకా నిరాశ మిగిలింది. ఎవరు ఈ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేకపోయారు. ఎవరు ఈ నాటకం యొక్క అసలు ఉద్దేశం తెలుసుకోలేకపోయారు. ఎవరికి ఇది అర్థం కాలేదు. నిజానికి వీటి వెనక ఉన్నది మేమని. మహారాజా, క్షమించండి, కానీ బహుశా మీరు వారికి ఇంకొంచెం సమయం ఇవ్వడం మంచిదేమో. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. చాలా నిరాశగా ఉంది. కానీ చాలా ఎక్కువైంది. రేపటికల్లా రామకృష్ణ పండితులు గారు, తాతాచార్య, ఇంకా మహామంత్రి తిమ్మరుసు మా వాస్తవాన్ని తెలుసుకోలేకపోతే, మేము రచించిన ఈ సమస్యని పరిష్కరించలేకపోతే మేము వారిని ఎప్పటికీ క్షమించము. రామకృష్ణ పండితులు గారు, అలాగే తాతాచార్య, ఇంకా మహామంత్రి తిమ్మరుసులను విజయనగర రాజ్యం నుంచి శాశ్వతంగా బహిష్కరించడం జరుగుతుంది. సుల్తాన్ గారు, కొంచెం సేపట్లో మనం విజయనగర సరిహద్దులు చేరుకోబోతున్నాం. ఇంకా ఎదురు చూడడం మా వల్ల కాదు బనే ఖాన్. ఈ ఎదురు చూడడం భరించడానికి వీల్లేనంతగా ఉంది. ఏమైంది గురువు గారు? చాలా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. అంతా క్షేమమే కదా? ఈ అసలు నకిలీ గోళ్లలో నాకు మతిపోతున్నట్టు అనిపిస్తోంది. వార్షిక మహాపూజ ఏర్పాటు చేసే సమయం దగ్గర పడుతోంది. కానీ మాకసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో మహారాజుని, అరే ఏ మహారాజుతో ఈ ఏర్పాట్ల విషయం గురించి మాట్లాడాలా అని, ఎలా మాట్లాడాలి? పూజా సామాగ్రి జాబితా తీసుకుని ఏ మహారాజు దగ్గరికి వెళ్ళాలి? రాజకోశాగార బరువుని కాస్త తగ్గించి మన ఇనపెట్టి భారాన్ని కొంచెం పెంచాలి. నా మాట విని ఏ మహారాజు కనిపిస్తే వారిని అడిగేయండి. వీలున్నంత ఎక్కువ సొమ్ముని దోచేసుకోండి. నా మాట విని ఏం కావాలంటే తీసుకోండి. నిజం చెప్పావు. బహుశా ఆ మహారాజే అసలు మహారాజే ఉండొచ్చు కదా. అది మీ అదృష్టం. కానీ ఒకవేళ నకిలీ మహారాజు అయితేనో? అప్పుడు అదృష్టం మాది. ఎందుకంటే మహారాజు మిమ్మల్ని ప్రాణాలతో వదలరు. ఏంటి గురుగారు? నువ్వు సరైన ఉపాయాలు ఇవ్వకపోతే పోయావు. కనీసం నువ్వు నీ నోరైనా మూసుకోవచ్చు కదా. ఒక పని చేద్దాం, మహారాజు ఇద్దరిని ఆహ్వానిద్దాం. బహుశా సంపాదన రెండింతలు అవ్వచ్చేమో. ఎవరికి తెలుసు, రెండింతలు అవుతుందో లేక ఉన్నది కూడా పోతుందో. చెప్పండి గురుగారు. ఆచార్య. అరే ఏమైంది? ఏమిటి కంగారు?
అదుపు తప్పిన గుర్రంలాగా పరుగులు తీసుకుంటూ వచ్చేస్తున్నావు. ఆచార్య తమకు తెలియదా? మాకేమీ తెలీదు. అందరికంటే ముందుగా తమకు తెలియాల్సిన విషయం ఆచార్య. మాకు చెప్పు, మాకేం తెలిసి ఉండాలి? మాకు ఇప్పుడే ఏ విషయం తెలిసిందో అది. ఏం తెలిసింది? కలికోట సుల్తాన్ శంసుద్దీన్ జాఫర్ విజయనగరం మీద ఆక్రమణ చేశాడు. తన సైన్యం మొత్తాన్ని తీసుకుని వచ్చి విజయనగరం మీద యుద్ధాన్ని ప్రకటించాడు ఆచార్య. అతని సైనికులు విజయనగరంలోకి వచ్చేశారు. ఒక్కొక్కటిగా విజయనగర సరిహద్దులన్నీ దాటుతూ లోపలికి వచ్చేస్తున్నారు ఆచార్య. విజయనగరం మొత్తం అల్లకల్లోలంగా ఉంది ఆచార్య. అందరూ భయపడిపోతున్నారు ఆచార్య. అయ్యో భగవంతుడా! ఆక్రమణ ఇంతటి దుస్సాహసం ఎవరు చేశారు? ఎవరు మరణించాలని కోరుకుని శ్రీకృష్ణదేవరాయుణ్ణి యుద్ధానికి రెచ్చగొడుతున్నారు? కృష్ణదేవరాయలు ఇక్కడున్నారు. ఇది మా రాజ్యం. మా రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. మహారాజా క్షమించండి, కానీ మీ ఇరువురిలో అసలైన మహారాజు ఎవరైనా సరే ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించడానికి సరైన సమయం కాదు. మన రాజ్యం ప్రమాదంలో ఉంది, దాని గురించి ఆలోచించండి. కానీ అసలు ఆ మూర్ఖుడెవరు? ఆత్మహత్య చేసుకోవడానికి స్వయంగా తనంతట తనే ఇలా కాలు దువ్వుతున్నాడు. వారే మహారాజా. ఎవరైతే మీ ఎదుటికి సంధి ప్రస్తావన తీసుకొస్తారో అనుకున్నామో వారు కలికోట సుల్తాన్ శంసుద్దీన్ జఫర్. ఏంటి? సుల్తాన్ శంసుద్దీనా? విశ్వాసఘాతకం చేసిన సుల్తాన్ శంసుద్దీనా? మహారాజు గారు, మా ఉద్దేశం మా అసలు మహారాజు ఎవరైనా సరే వారికి తెలియటం కోసం మేము కొన్ని చెప్పాలి అనుకుంటున్నాం. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. సుల్తాన్ శంసుద్దీన్ సైన్యం మన రాజ్యం మీద ఆక్రమణ చేయడానికి వచ్చేసింది. పైగా అదీ కాక మన ఎన్నో రాజ్యాలు, నగరాలు, ఇంకా గ్రామాల్ని వారు ఆధీనం చేసుకున్నారు. మహారాజా, స్వయంగా శంసుద్దీన్ పూర్తి సైన్యంతో మన మహల్ సమీపానికి వచ్చేశారు. ఇక ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఇక్కడ మన మహల్లోకి ప్రవేశించవచ్చు. అవును, ఎంతటి దుస్సాహసం! విజయనగర రాజ్య సరిహద్దులు ఏ మామూలు సరిహద్దులు కాదు. కృష్ణదేవరాయని పూర్వీకులచే గీయబడిన అగ్నిరేఖలు. వాటిని దాటి వచ్చిన వారికి మరణం నిశ్చయం. ఇక అతని రక్తంతోనే మేము సరిహద్దుల్ని శుద్ధి చేస్తాము. ఇది మా రాజ్య రక్షణకు సంబంధించిన విషయం. ఇక మాకు సమ్రాట్ కృష్ణదేవరాయలకి చాలా బాగా తెలుసు మా రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో. తప్పంతా మాదే మంత్రి గారు. మేము ఇటువంటి విశ్వాసఘాతకుడికి సంధి చేసుకునే యోగ్యత ఉందనుకున్నాము, మిత్రుడయ్యే యోగ్యత ఉందనుకున్నాము. కానీ ఇప్పుడు మేము అతనికి తెలిసేలా చేస్తాము. ఈ శ్రీకృష్ణదేవరాయుడు శత్రువుని మిత్రుడిగా చేసుకోగలడు. సమయం వచ్చినప్పుడు అదే శత్రువు మోసానికి సమాధానంగా అతని శిరస్సు కూడా ఖండించగలడని ఈరోజు మేము అతనికి చూపిస్తాము. ఒక మిత్రుడి పట్ల మా మనసులో ఎంత కరుణ ఉంటుందో అలాగే అదే విధంగా మా శత్రువుల కోసం అంతటి అగ్నిగోళం కూడా ఉంటుంది అని. ఇద్దరూ వెళ్ళిపోయారు రామకృష్ణ పండితులు గారు. కానీ ప్రశ్న ఇంకా అక్కడే ఉంది, మన అసలు మహారాజు ఎవరు అని. అయ్యో, మీరు అవన్నీ వదిలేండి మంత్రి గారు. ముందు వెళ్లి సైన్యానికి సమాచారం అందిద్దాం. ఈ ఆక్రమణకి మహారాజా స్వయంగా నేతృత్వం వహించబోతున్నారని. పదండి. రాజు లేని రాజ్యం, యజమాని లేని సంపద, రెండూ తెరిచి ఉన్న ఖజానా ఫకీర్ బాబా. దోచుకుంటే రెండూ దోచుకునేవాణ్ణే. భరించడానికి వీల్లేనంతగా ఉంది ఈ సంతోషం. అల్లా, భరించలేనంతగా ఏముంది హుజూర్? ఈ అవకాశం దొరికిందనే సంతోషం ఫకీర్ బాబా. మాకు పూర్తి నమ్మకం ఉంది, ఈనాటి నుంచి ఈ విజయనగర చరిత్రలో మేము సువర్ణాక్షరాలతో నిలిచిపోతాం. ఏదో తెలియని మనశ్శాంతి కలుగుతున్న అనుభూతి కలుగుతుంది బాబా. లోపలంత హాయిగా అనిపిస్తుంది. అల్లా, మొత్తం అంతా నా జహాపనా? నిజంగానే.
యా అల్లా, ఏమిటి నీ లీలలు? ఇద్దరు మహారాజులు, అది ఒకే రూపంలో. అణువంత కూడా తేడా లేదు. యా అల్లా! ఈ ఆశ్చర్యం భరించడానికి వీల్లేనంతగా ఉంది. ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మేము ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదు. సుల్తాన్ శంషుద్దీన్ జఫర్ ఖాన్, నువ్వు చాలా పెద్ద తప్పు చేసేశావు. నువ్విలా చేయకుండా ఉండాల్సింది. విజయనగర రాజ్యంలో ఈ విధంగా అడుగుపెట్టి నువ్వు ఒక పెద్ద ప్రళయాన్ని ఆహ్వానించావు. ఆ ప్రళయ తాండవ శబ్దం నీ తలరాతకు వినపడుతుంది. ఈ రోజు నేను నీకు ఏ గతి పట్టిస్తాను అంటే, అది చూసిన తరువాత నృత్యరాజైన యమధర్మరాజు కూడా విజయనగరంలో అడుగు పెట్టడానికి 100 సార్లు ఆలోచించాలి. తమరి ఈ పొగరు భరించడానికి వీల్లేనంతగా ఉంది మహారాజా కృష్ణదేవరాయల వారు. మేము కూడా చూస్తాం. మేము ఈ రోజు విజయనగర సింహాసనం అధిష్ఠించకుండా మమ్మల్ని ఎవరా? ప్రపంచం మొత్తానికి తెలుసు మా ఈ ఖడ్గం ఎంతమంది శత్రువుల శిరస్సులని వారి శరీరం నుంచి వేరు చేసిందో, మేము ఎంతమందిని మృత్యువుడిలోకి పంపించామో. యుద్ధం సంగతి తర్వాత శంషుద్దీన్, నీకు శ్రీకృష్ణదేవరాయని ఖడ్గానికి మెరుగుపెట్టే యోగ్యత కూడా లేదు. నిజంగా ధైర్యం ఉంటే ఆయుధం తీ, దమ్ముంటే వచ్చి మాతో యుద్ధం చెయ్యి. సైనికులారా, ఆచార్య, ఇక్కడ యుద్ధం జరగబోతోంది. అయ్యో భగవంతుడా! అదని గురువు గారు, ఎక్కడికి పారిపోతున్నారు? మేము ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం? ఇక్కడ శస్త్ర పోటీ జరుగుతోంది. శాస్త్ర పోటీ కాదు. మాకిక్కడ ఏం పని ఉంటుంది? మేము ఏదో పూజలు పునస్కారాలు చేసి కోమలమైన మనసు, అమాయకంగా ఉండే ఒక మామూలు పంతుల్ని. ఇక్కడ ఈ యుద్ధ భూమితో మాకు ఏమిటి సంబంధం? గురువు గారు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏమైనా లడ్డూలు పంచి పెడుతున్నారా ఏంటి? నేను చెప్పిన దానికి అర్థం, ఇక్కడికి రావడానికి అసలు కారణం ఏంటి గురువు గారు? మేమిక్కడికి వచ్చింది ఊరికే చూడటానికి వచ్చాం. చూసాం కదా, ఇక మేము వెళ్ళిపోతాం. కానీ గురువు గారు, ఇలా వెన్ను చూపించి పారిపోతే అసలే మీకు ఎవరికి ముఖం చూపించుకునే యోగ్యత లేదు. ఇలా చేస్తే తలెత్తుకుని తిరిగే యోగ్యత కూడా పోగొట్టుకుంటారు. మీరు మీ ఆయుధాన్ని కింద పాడేస్తే మీకే మంచిది. మీ అంతట మీరుగా మాకు లొంగిపోండి. మమ్మల్ని మేము ఎప్పుడో అర్పించుకున్నాము మా రాజ్య ప్రజల కోసం. కానీ ఇప్పుడు నీ శిరస్సుని అర్పించాలి శంషుద్దీన్, శ్రీకృష్ణదేవరాయని ఖడ్గానికి. మెండుగా ఉంది, పొగరు మెండుగా ఉంది శ్రీకృష్ణదేవరాయలు గారికి. కాని అది కూడా మీరు అసలు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అయి ఉంటేనే. కాని ఏం చేస్తాం? బహుశా మీకు ఒక విషయం గురించి తెలియదనుకుంటాను. మేము ఈ యుద్ధానికి ఒంటరిగా రాలేదు. మాకండగా మరో 5 రాజ్యాల బలం కూడా ఉంది. వారు మాకు అండగా తమకి విరుద్ధంగా నిలబడ్డారు. హిమ్మత్ నగర్ బాద్షా కుర్హాన్ నాజిం షా, గోల్కొండ మహారాజు షహన్ షా కులీ కుతుబ్ షా, రాజా అమీర్ అలీ బరీర్, విదర్భ రాజు ఆజాం, బీరర్ బాద్షా ఇమార్ షా, బీజాపూర్ రాజ్యానికి చెందిన ఇంక్వలాబ్ షహన్ షా, వీళ్ళందరూ ఈ యుద్ధంలో మాకు అండగా ఉన్నారు. ఇవి ఎటువంటి శక్తివంతమైన రాజ్యాలంటే వారి సైన్య బలానికి పెద్ద పెద్ద సామ్రాట్లు సైతం వారి ముందు మోకరిల్లుతారు. వీళ్ళందరూ విజయనగరాన్ని చుట్టుముట్టారు. మీరేమైనా అమృతాన్ని తాగొచ్చారా ఏమిటి? మీరు మా ముందు నిలవలేరు. ఈ విషయం భరించడానికి వీల్లేనంతగా ఉంది. మీరు కూడా మా ముందు మోకరిల్లితే మీకే మంచిది.
మీ ఓటమిని అంగీకరించి విజయనగర సామ్రాజ్యాన్ని మాకు అప్పగించండి. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం. ఇక చాలు సంశుద్దీన్. వినాశకాలే విపరీత బుద్ధి అని చాలా విన్నాము, కానీ వినాశకాలే వెర్రి బుద్ధి అని ఈ రోజు చూస్తున్నాము. మమ్మల్ని ఎదుర్కోవడానికి 5 రాజుల్ని తీసుకొచ్చావు కదా, వెళ్ళు. మేము నీకు సమయాన్ని ఇస్తున్నాము. వెళ్ళి 500 మంది రాజుల్ని తీసుకొనిరా. అప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయుడు ఇక్కడే నిలబడి ఉంటాడు. ఈ రోజు మొత్తం అందరూ మరణిస్తారు ఇదే చోట, మా ఇదే ఖడ్గంతో. ఇది విజయనగర భూమి శంషుద్దీన్. మా పూర్వీకుల నుంచి వచ్చిన పవిత్రమైన మట్టి. ఈ భూమి మీద నీతో పాటు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి శిరస్సు ఈ రోజు ఖండించబడుతుంది ఇదే చోట, మా ఈ ఖడ్గంతోనే. ఏనుగులుండవు, గుర్రాలుండవు, సైన్యం ఉండదు, సహాయం ఉండదు. కృష్ణదేవరాయుడు ఒంటరిగానే సరిపోతాడు నిన్ను నీ సైన్యం మొత్తంతో ఇక్కడే ఇదే భూమిలో పాతి పెట్టడానికి. విజయనగర భూమి మీద ఈరోజు తన శత్రువుల రక్తంతో రక్త చరిత్ర రచించబడుతుంది. ఈ రోజు ఇదే చోట, మా ఈ ఖడ్గంతోనే. నువ్వు మమ్మల్ని కాదు, నిద్రపోతున్న ప్రళయాన్ని మేల్కొల్పావు ఈరోజు. ఆ ప్రళయం ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందంటే నువ్వు దాని గురించి కలలో కూడా ఊహించి ఉండవు. ఈ రోజు ఈ ప్రళయం శత్రువులని సర్వనాశనం చేసేస్తుంది. మేము నీ ఉనికి అనే భూమిని ఎలా బంజరు భూమిలా చేస్తాము అంటే సంశుద్దీన్, ఈ రోజు తర్వాత విజయనగర రాజ్యాన్ని చెడు దృష్టితో చూసేవాళ్ళెవరూ పుట్టను కూడా పుట్టలేరు. ఈ రోజు ఇక్కడే ఇదే చోట అంతా నాశనం చేసి పారేస్తాము మా ఈ ఖడ్గంతో సంశుద్దీన్. కృష్ణదేవరాయ! క్షమా! అల్లా! క్షమించండి మహారాజా, క్షమించండి జహాపన, క్షమించండి. మీరు అనుకుంటున్న విధంగా అసలు ఏమీ జరగలేదు మహారాజా. మేము విజయనగరం మీద ఏ దాడి ఆక్రమణ చేయలేదు, ఏ దాడి చేయలేదు. మేము సంధి చేసుకోవడానికి వచ్చాం మహారాజా, సంధి చేసుకోవడానికి వచ్చాం. ఇదంతా ఇదిగోండి, ఇదంతా ఈ పంతులు నిర్వాకమే. రామకృష్ణ! అరే చెప్పవేంటి? రామకృష్ణ పండితుడా, ఇదంతా ఒక నాటకం అని చెప్పండి. మీరు చెప్పటం వల్లే ఆక్రమణ చేసే పథకం వేయటం జరిగింది. రామకృష్ణ పండితులు గారు. మహారాజా. అవును మహారాజా, వారి మాట వినే ఈ నాటకం అంతా ఆడడం జరిగింది. లేకపోతే మాకు ఇంత ధైర్యం ఎక్కడుంది? మేము మా ప్రియమైన మిత్రుడి రాజ్యం మీద ఈ విధంగా ఆక్రమణ చేసే దుస్సాహసం చేయగలమా మేము? రామకృష్ణ పండితులు గారు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అడిగేది మిమ్మల్ని రామకృష్ణ, చెప్పండి. క్షమించండి మహారాజా, కానీ ఇదే నిజం. అల్లా! ఇక్కడ ఏదైతే జరిగిందో అదంతా వీరిని మేమే చేయమని చెప్పాం. ఎందుకు? దేనికోసం రామకృష్ణ? నాకు మరో మార్గమే మిగలేదు మహారాజా. అసలు నకిలీ మహారాజుల సమస్యలో మేము ఎంతలా తలమునకలైపోయి ఉన్నామంటే ఏం చేయాలో అసలేమీ అర్థం కావడం లేదు. అంతేకాకుండా మా ప్రియమైన మహారాజు గారిని ఎలా ఈ సమస్య నుంచి బయటపడేయాలో కూడా మాకు అర్థం కాలేదు.
ఎప్పుడైతే మంత్రి గారు నాతో సుల్తాన్ మహారాజు గారు సంధి ప్రస్తావన కోసం విజయనగరం వస్తున్నారని చెప్పారో అప్పుడు నాకు ఓ ఉపాయం వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోతుంది రామకృష్ణ పండితులు గారు. రానున్న రోజుల్లో మన విజయనగర రాజ్య సురక్ష వ్యవస్థకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పక్క రాజ్యంలో వారు ఎవరైనా సరే దీన్ని అదునుగా తీసుకోవచ్చు. అంతరింగిక కలహాలున్నా ఏ రాజ్యాన్నైనా ఆధీనం చేసుకోవడం ఎవరికంత పెద్ద విషయం కాదు. సుల్తాన్ సంసుద్దీన్ విజయనగరం రాబోతున్నారు సంధి ప్రస్తావన తీసుకొని. కానీ ఈ అసలు నకిలీ మహారాజుల సమస్య తీరేంత వరకు ఈ సంధి ప్రస్తావన మాత్రం ముందుకెలా సాగుతుంది? ఒకవైపు మన పరువు పోతుంది, మరోవైపు రాజ్యం మొత్తానికి తెలిసిపోతుంది ఈ విజయనగర సింహాసనం మీద ఎవరూ లేనే లేరని. చిన్నా చితక రాజ్యాలు కూడా తలెత్తుకుని నిలబడతారు. మీరిప్పుడు ఏమన్నారు మంత్రి గారు? మేం చెప్తున్నది చిన్న చితక రాజ్యాల వరకు. దానికంటే ముందు ఏమన్నారు? సుల్తాన్ సంసుద్దీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే కదా, మీరేమన్నారు? సుల్తాన్ శంషుద్దీన్ సంధి ప్రస్తావన తీసుకొని వస్తున్నారు అని. అవును, అలానే రాసింది. అయితే కొంచెం నా భుజం తట్టండి మంత్రి గారు. నా భుజం తట్టండి, శబాష్ అని చెప్పండి. ఏంటి రామకృష్ణ పండితులు గారు ఈ పిల్ల చేష్టలు? పిల్ల చేష్టలు కాదు మంత్రి గారు, ఉపాయం. ఈ అసలు నకిలీ మహారాజుల సమస్యని పరిష్కరించడానికి నాకు ఉపాయం తట్టింది. అందుకే శబాష్ అని చెప్పమంటున్నాను. ఏం ఉపాయం? విద్రోహం. విద్రోహమా? అవును మంత్రి గారు, ఇప్పుడు తిరుగుబాటు జరుగుతుంది, భయంకరమైన తిరుగుబాటు. ఈ తిరుగుబాటే ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతుంది. ఈ తిరుగుబాటు ఎవరికి విరుద్ధంగా జరుగుతుంది? మన విజయనగర సామ్రాజ్యానికి విరుద్ధంగా. మీకేమైనా పిచ్చి పట్టిందా రామకృష్ణ పండితులు గారు? మన మహారాజుకు విరుద్ధంగా తిరుగుబాటు చేసేంత ధైర్యం ఎవరికి ఉంది? అయినా విద్రోహం ఎవరు చేస్తారు? సుల్తాన్ శంషుద్దీన్ మంత్రి గారు. ఇక సుల్తానే మన ప్రియమైన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారికి విరుద్ధంగా విద్రోహం చేస్తారు. అది కూడా యుద్ధానికి దారితీసే విద్రోహం. ఇప్పుడు సుల్తాన్ సంధికి రారు, విజయనగరం మీద ఆక్రమణ చేయడానికి వస్తారు. అసలేంటి మీరు మాట్లాడేది? భరించడానికి వీల్లేనటువంటి మాట మాట్లాడారు. మీరు చెప్పేదేంటి? మేము విజయనగరం మీద దాడి చెయ్యాలా? అరే, అసలు బుర్ర పనిచేస్తుందా మీకు? మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు మాకు మిత్రుడి స్థానాన్ని కల్పించారు. మిత్రుడి స్థానాన్ని. మిత్రుడికి వ్యతిరేకంగా వెళ్లడం గురించి మేము కలలో కూడా ఊహించలేము. సుల్తాన్ మహారాజా, నేను తమరి మనోభావాలని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను. కానీ దయచేసి మీరీ స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇద్దరిద్దరు మహారాజుల గందరగోళం నుంచి బయటపడడానికి కేవలం ఇదొక్కటే మార్గం. ఈ మార్గంతోనే మేము అసలు మహారాజు ఎవరనే విషయాన్ని చాలా స్పష్టంగా వెంటనే కనిపెట్టగలుగుతాం. మేము అర్థం చేసుకోగలం. కానీ చూడండి, మీరు మహారాజుని తమ మిత్రుడు అనుకున్నారు కదా, మరి మీ మిత్రుడి కోసం, మిత్రుడి క్షేమం కోసం మీ మిత్రుడికి సహాయం చేయరా? లేదు లేదు, మేము చేస్తాం. కానీ పైగా దీనివల్ల మీ కడుపులోని సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మా కడుపులో సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. అరే, మా కడుపులో సమస్యకి దీనికి అసలేంటి సంబంధం? సుల్తాన్ మహారాజా, కొంచెం ఆలోచించండి. మీరు నిండు మనసుతో మీ మిత్రుడికి సహాయం చేస్తారు కదా, అప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది. మరి హాయిగా అనిపించినప్పుడు సగం సగం హాయిగా అనిపిస్తుందా ఏమిటి? మొత్తం అంతా హాయిగా అనిపిస్తుందిగా. ఆ మొత్తం అంతాలో కడుపు కూడా ఉంటుంది కదా, అంటే కడుపుతో పాటు అంతా హాయిగా అనిపిస్తుంది. మరి మీ కడుపు సమస్య కూడా తీరిపోయినట్టేగా. వినటానికైతే అంత బాగానే ఉంది, కానీ విషయం సరిగ్గా ఎందుకు అర్థం కావట్లేదు? మీరు ఇవన్నీ వదిలేయండి. దయచేసి మీరు చెప్పిన దానికి ఒప్పుకోండి. దీంతో కేవలం మహారాజ్ గారికే కాదు, విజయనగరం మొత్తానికి ఉపకారం చేసిన వారు అవుతారు. రామకృష్ణ పండితులు గారు చెప్పింది అక్షరాల నిజం సుల్తాన్. ఇది మా రాజ్యం మొత్తానికి తమరు చేసే చాలా పెద్ద ఉపకారం అవుతుంది. భళా, చాలా బాగుంది, చాలా బాగుంది. భళా 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 భళా. మీరాడిన ఈ నాటకం వల్ల ఎవరికైనా హాని జరుగుంటే, ఒకవేళ ప్రాణాలే పోయుంటే అప్పుడు? లేదాచార్య, అలా ఏమీ జరగదు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. విషయం ఏమిటంటే, సుల్తాన్ మహారాజు గారే స్వయంగా వారి సైన్యాన్ని ఆదేశించారు ఈ ఆక్రమణలో ఎవ్వరికీ ప్రాణహాని జరగడానికి వీల్లేదని. మరో విషయం ఏమిటంటే, భగవంతుడి దయ వల్ల అలా జరగకూడదు. కానీ ఒకవేళ అలా జరిగిందంటే పరిస్థితి ఎలా ఉన్నా నేను మహారాజు గారికి మొత్తం నిజం అంతా చెప్పేసి ఉండేవాణ్ణి. ఓ రామకృష్ణ పండితులు గారు,
ఇక మీరు మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఒకవేళ ఈ యుక్తి కూడా ఫలించకపోయి ఉంటే అప్పుడు మీరు ఎలా తెలుసుకొని ఉండేవారు? మీ అసలు మహారాజు ఎవరన్నది ఎలా కనుక్కునేవారు? చెప్పండి. మాకైతే ముందే తెలిసిపోయింది మహారాజా. కేవలం నిజం అందరి ముందు బయట పెట్టడానికి మాత్రమే ఇదంతా చేశాం. అవును మహారాజా. మీకు ముందే తెలుసా రామకృష్ణ మీ అసలు మహారాజు ఎవరో? అయితే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ అసలు మహారాజు కృష్ణదేవరాయలు? ఎందుకు మహారాజా హాస్యాలు ఆడుతున్నారు? తమరే. అయితే తమరి అభిప్రాయం ప్రకారం మాలానే ఉన్న అతను ఈ కట్టెలు కొట్టే హరేరామా? సరే, అయితే దీంతో పాటు ఇది కూడా చెప్పేయండి, వీరు అసలు ఎందుకు ఇలా చేసి ఉంటారు? తమరి ఆదేశం ప్రకారమే మహారాజా. ఎందుకంటే ఏ విషయాలు తెలుసుకొని ఈ మహాశయుడు ఇక్కడికి విచ్చేశారో ఆ సమాచారం మొత్తం మీరు తప్ప ఇంకెవరూ అతనికి చెప్పలేరు కదా. మరి ఈ విషయం గురించి తమకసలు ఎప్పుడు తెలుసు? నాకు సందేహం ఎక్కడొచ్చిందంటే ప్రశ్న పరీక్ష మధ్యలో. వేరే రాజ్యాల్లో దాగి ఉన్న మన గూఢచారుల గురించి వచ్చినప్పుడు అప్పుడున్న ఉత్కంఠ పరిస్థితుల్లో కూడా మీరు కొంచెం కూడా ఆగకుండా ఎటువంటి విరామం తీసుకోకుండా ఒక్కసారిగా మొత్తం అందరి పేర్లు చెప్పేశారు. శంకర్రావు, బిలాల్, రంగారావు, సుభాష్, ఇవే కదా గూఢచారుల పేర్లు? తమరి పొరపాటైతే చేశారు మహారాజా. కానీ మీరు చేసిన ఈ తప్పు నా చెవుల్లో చేరింది. మీలా ఉన్న వ్యక్తికి ఏమైనా తెలిసుండొచ్చు, కానీ ఎంతో రహస్యంగా ఉంచే గూఢాచారుల పేర్లు సైతం తెలిసే అవకాశం 100కి 100 పాళ్ళు మా మహారాజు గారికి మాత్రమే తెలుసుంటుంది. రెండవసారి నాకెప్పుడు సందేహం కలిగిందంటే మహారాణి తిరుమలాంబ గారు నాకో విషయం చెప్పారు. గత 4 రోజులుగా మహారాజు వారి గదిలోకి వెళ్లనే లేదని. గత 4 రోజులుగా మహారాజు మమ్మల్ని కలవడానికి కూడా రాలేదు, కానీ ఇప్పుడేమో ఇద్దరు ఒకేసారి వచ్చారు. దీనికి అర్థం ఏమిటంటే మహారాజా, మీలాగే ఉన్న వ్యక్తి మహారాణుల మర్యాదకి ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడ్డాడు. అద్భుతం పండిత రామకృష్ణ, అద్భుతం. ఇంకా నా సందేహం ఎప్పుడు గట్టిపడిందంటే మీరు మా అమ్మ కర్రని చూసి భయపడిన విధానాన్ని చూసినప్పుడు. నాకు మా మహారాజు గారి గురించి తెలిసినంత వరకు వారు సింహగర్జనకు కానీ శత్రువుల ఖడ్గానికి కానీ భయపడరు. మా మహారాజు గారు కేవలం భయపడేది మా అమ్మ కర్రదెబ్బకి మాత్రమే. మహారాజా, అదైతే నేను ముందే చూశాను కదా. నిజంగానే తమరు చాలా విలక్షణమైన వారు, అద్భుతమైన మేధాశక్తి గల గొప్పవారు. తమరు చెప్పింది నిజమే. మేమే ఈ కట్టెలు కొట్టే హరేరాంని ఇలా చేసేలా శిక్షణిచ్చాం. దాని తర్వాత మేమతన్ని మా యొక్క రాజమహల్లో ఉండడానికి పంపించాం. మేము చూడాలనుకున్నాము ఇటువంటి విషమ పరిస్థితుల్లో మా యొక్క రాజమహల్లోని మహాపురుషులు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో అని. కానీ పరిష్కారం దొరికింది పండిత రామకృష్ణ. మా సభలో ఉన్న అందరికంటే తెలివైన సలహాదారులు పరిష్కారం వెతికారు. చివరికి మీరు గుర్తుపట్టేశారు, మేమే మీ శ్రీకృష్ణదేవరాయలమని. అలా అని నాకనిపించింది, కానీ ఇది తమకి కూడా తెలుసు ఇది నిజం కాదని. మా వాస్తవిక మహారాజైన శ్రీకృష్ణదేవరాయల వారు మీరు కాదు, వారే మా అసలు మహారాజు. ఇదేం అపహాస్యం రామకృష్ణ పండితులు గారు. మీకు చాలా బాగా తెలుసు మేమే కృష్ణదేవరాయలమని. లేదు,
మీరు అసలు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు కాదు, మీ వెనక నిలబడ్డవారు. ఇప్పుడు మరో కొత్త నాటకం ఆడుతున్నారు. వీరి సృజనాత్మ బుద్ధి నుంచి వచ్చిన మరో కొత్త ఆవిష్కరణ. ముందేమో వీరు మహారాజుని చెప్పారు, ఇప్పుడేమో వారు మహారాజుని చెప్తున్నారు. కొంచెం సేపటి తర్వాత వచ్చి వీరిద్దరిలో ఎవరూ మహారాజు కాదని చెప్తారు. అసలు మహారాజు వేరే ఎవరో ఉన్నారంట. చూడండి ఆచార్య, అసలు మహారాజు అయితే వారే. నేను చెప్తున్నాను కదా. ఎలా? మీరు ఎలా చెప్పగలరు మన అసలు మహారాజు వారు, వీరు కాదని? ఆచార్య, బహుశా మీరు గమనించుండకపోవచ్చు, లేకపోతే మీకే స్వయంగా తెలిసుండేది మన మహారాజు వారేనని. ఈ మహారాజు గారు తన రాజ్యం వైపు కన్నెత్తి చూసిన వారి శిరస్సుని ఖండించటానికి వెంటనే ఖడ్గాన్ని బయటికి తీశారు. అక్కడ ఆ మహారాజు గారేమో చాలా ఓర్పుగా పూర్తి స్థితిని అర్థం చేసుకున్నారు, పరిస్థితి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నారు. ఎందుకంటే వారికి చాలా బాగా తెలుసు కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ హానికారకంగానే ఉంటాయని. మరి ఇటువంటి ఓర్పు, ఇంతటి ఆలోచన శక్తి, ఇంతటి సహనం కేవలం మన మహారాజుల వారికి మాత్రమే ఉండగలదు కదా ఆచార్య. రామకృష్ణ పండితులు గారు, మీరు పొరబడుతున్నారు, మీకు తెలుసు కదా. ఇంకా ఇలా నటించడం వల్ల ప్రయోజనం ఏముంది హరేరాం గారు? మీరందరికీ ఉన్న నిజం చెప్పేయొచ్చు కదా, మీరు మా అసలు మహారాజు కాదు అని. మహారాజా, తమరెందుకు మౌనంగా నిలబడ్డారు? మీరే అందరికీ చెప్పండి, మీరే మా అసలు మహారాజని. లేదు రామకృష్ణ పండితులు గారు, తమరి అసలు మహారాజు వారు. నేను కట్టెలు కొట్టుకునే హరేరాంని. తమరే మా మహారాజు. వారే? మీరే. మేమే. ఎవరు చెప్పారు? మేము చెప్తున్నాము. మీరు ముందు కూడా చెప్పేవారు కదా. అప్పటి పరిస్థితి వేరు రామకృష్ణ పండితులు గారు. ఇప్పుడు మేమే చెప్తున్నాం కదా, మేమే స్వయంగా శ్రీకృష్ణదేవరాయలమని. అంతే, మేమే. ఇది నిరూపించుకోవడానికి మేము ఎవరికి ఏ సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. తెలుసు మహారాజా, ఈ విధంగా ఈ విషయాన్ని తమరు కాకుండా ఇంకెవరు చెప్పగలరు? మీరే మా అసలు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు. మేం అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ మహాశైలు? మన ముఖ్య సలహాదారులకి మతిపోయినట్టుంది, పూర్తిగా పిచ్చివారైపోయారు. ముందేమో వీరు మహారాజు అన్నారు, తర్వాత వారు మహారాజు అన్నారు, ఇప్పుడేమో వారు కాదు వీరంటున్నారు. ముందు మీరు ఒకే మాట మీద నిలబడి చెప్పండి, మన అసలు మహారాజు ఎవరు? ఒకవేళ వీరు మహారాజు అయినట్టయితే వీరిని ఓర్పు గలవారు, సాహసం గలవారు అని ఎందుకు నిరూపించారు? ఆచార్య, నిస్సందేహంగా ఒక రాజు వివేకంతో సహనశీలిగా ఉండి తీరాలి. కానీ ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఎప్పుడైతే ఒక శత్రువు హద్దులు దాటుతాడో అప్పుడు కుటుంబంలోని పెద్ద తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తమ రౌద్ర రూపాన్ని చూపించాల్సొస్తుంది. తమరు చేసింది కూడా అదే మహారాజా. విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల వారిని ఎవరైనా శత్రువులు రెచ్చగొట్టడం, వారి నోటి నుంచి అగ్నిబాణాలు బయటికి రాకుండా ఉండడం అనేది సాధ్యమేనా? నిస్సందేహంగా మీరే మా అసలు మహారాజుల వారు శ్రీకృష్ణదేవరాయల వారు. మరైతే ఈ నాటకం ఎందుకు? అంటే తమరు మా అందరినీ ఇంతలా భయపెట్టారు కాబట్టి తమరిని కొంచెం ఆట పట్టించే అధికారం ఈ రామాకి లేదంటారా? మహారాజు గారికి చూపించాలనుకున్నానంతే. మహారాజు గారు అభినయ కళలో ఇంత సమర్థులైతే మరి అంతో ఇంతో అభినయ కళ నాకు కూడా వచ్చు అని. క్షమించండి మహారాజా, కొంచెం అల్లరి ఎక్కువగా చేశాను. రామకృష్ణ పండితులు గారు, సుల్తాన్ షంషుద్దీన్,
మమ్మల్ని క్షమించండి. రామకృష్ణ పండితులు గారు, ఖచ్చితంగా మేము గత జన్మలో ముత్యాలు దానం చేసి ఉంటాము. అందుకే మాకు ఈ జన్మలో మీ వంటి అద్భుతమైన ప్రతిభ అండగా దక్కింది. మీరు మా కోసం ఆ భగవంతుడిచ్చిన కానుక రామకృష్ణ. ఇక మేము ఈ కానుకిచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్తున్నాము. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది రామకృష్ణ. చెప్పండి రామకృష్ణ పండితుల గారికి, రామకృష్ణ పండితుల గారికి, రామకృష్ణ పండితుల వారికి, రామకృష్ణ పండితుల వారికి, రామకృష్ణ పండితుల వారికి. శారదా, శారదా, ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు పడుతుంది? చాలా ఆలస్యం అవుతుంది. శారదా! అయ్యో భగవంతుడా, ఈ ఆడవాళ్ళకి తయారవడానికి ఎందుకు ఇంత సమయం పడుతుందో ఏంటో. శారదా! బొట్టు పెట్టుకోవాలంతే, ఇంకొంచెం సేపు. నీ అలంకరణ కారణంగా నేను మహారాజు గారి రౌద్ర రూపాన్ని చూడాల్సి వస్తుంది. ఎత్తండి. చూడు, నాకు నిన్ను ఎత్తుకునేంత శక్తి లేదు. లేదు, మీ పాదుకలు తీసుకోండి, వేసుకుని సిద్ధంగా ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను పాదుకలు ముందే వేసేసుకుని ఉన్నాను, నువ్వు త్వరగా కానివ్వు. అయ్యో, అలే ఏమైంది లామా? నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏదో కొంద వెలిగి 10 పేనెత్తు ప్లేవలు తీస్తున్నావు. కొండేం విరిగి పడిపోలేదు గుండప్ప, కానీ ఒకవేళ సభకు వెళ్లడంలో ఆలస్యం గనక జరిగిందనుకో, అప్పుడు ఖచ్చితంగా కొండ విరిగి నా కపాల మీద పడిపోతుంది. శారదా, ఒక్క నిమిషం అండి, పట్టీలు ఒక్కటి పెట్టుకోవాలి, ఇప్పుడే వచ్చేస్తాను. చూసావా చూసావా, ఇప్పుడేమో పట్టీలు, దానికి ముందు బొట్టు, దానికి ముందేమో బట్టలు, దానికి ముందు గాజులు. తనసలు అయ్యో శారదా, త్వరగా కానివ్వు, చాలా ఆలస్యం అవుతుంది. తను ఇప్పుడే వస్తాను. పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రాజ్యసభకి త్వరగా చేరుకోవాలి. పద 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 పద. మా మాల అక్కడే ఉండిపోయింది. అరే, నువ్వు హారం వేసుకున్నావు కదా. అయ్యో కాదు, అత్తయ్య చెప్తున్నారు, అత్తయ్య మాల అక్కడ ఉండిపోయిందట. నేను కూడా ఒకటి మర్చిపోయాను. అయ్యో, ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పదండి, ఆలస్యం అయిపోతుంది. నా మాట వినండి. అమ్మా అమ్మా, శారదా, చూసావా చూసావా, అసలు ఈ ఆడవాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఏమర్థమయ్యేలా చెప్పాలి? గుండప్ప, సభకి అందరూ మహారాజు గారిని చూడ్డానికి వస్తున్నారు, వీళ్ళని కాదు. కానీ ఎవరు చెప్పారో కానీ సరిగ్గా చెప్పారు. ఇంట్లో పురుషులకి కొంచెం కూడా విలువ అనేది ఉండదని. పురుషుడు సింహం అయితే వీళ్ళు శివంగులు. కానీ ఒక్క విషయం చెప్పులామా, మహారాజు గారికి మళ్ళీ కిరీటం పెట్టి కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? వాళ్ళు మహారాజే కదా, వాళ్ళ దగ్గర ముందే కిరీటం ఉంది కదా. లేదు, అసలేం జరిగిందంటే, మహారాజా, ఈ రోజు మేము గోశాలలన్నీ శుభ్రం చేయించి మరికొన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. మాకక్కడ ఏం దొరికిందో చూడండి. ఖచ్చితంగా ఇందులో అమూల్యమైన వస్తువులు ఉండుంటాయి మహారాజా. అందుకే మహారాజా గారి సమక్షంలోనే దీన్ని తెరవడం మంచిదనిపించింది. ఇది చాలా అమూల్యమైనదిలానే అనిపిస్తుంది. అవునవును మహారాజా, పైగా చాలా బరువు కూడా ఉంది మహారాజా. ఇక్కడ పెట్టండి. చాలా బరువుగా ఉంది మహారాజా. దీన్ని తెరవండి. అలాగే. కిరీటాన్ని చూసి మహారాణి తిరుమలాంబ గారు భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత ఏమైంది? ఇది సబబు కాదు. ఏం సబబు కాదు? ఇంతకీ అసలు మీరెందుకు ఏడుస్తున్నారు? మన మహారాజు గారి దగ్గర ఇంత అందమైన వజ్రాలు రత్నాలు ఉన్నాయి, కానీ వీరికి తెలియని కూడా తెలీదు. ఈ తలపాగా మా తాతగారిది. చాలా కాలంగా ఇది ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. దీనికోసం చాలా వెతికారు, కానీ ఇది ఎక్కడ కనిపించలేదు. నిజానికి మా తాతగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఎప్పుడైతే మాకు రాజ్యాభిషేకం జరుగుతుందో అప్పుడు మేము దీన్ని ధరించాలన్నది వారి కోరిక. అంటే దీని అర్థం ఒకటే మహారాజా, ఇది తమరి పూర్వీకుల ఆశీర్వాదం.
తమరు దీన్ని ధరించి వారి కోరికను నెరవేర్చి తీరాలి. తర్వాత ఏమైందో చెప్పు. తర్వాత ఉండు. ఇదిగో శారదా, ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకొక నిమిషం అంతే. వడ్డాన పెట్టుకోవడం ఒకటి మిగిలింది. ఇప్పుడే వచ్చేస్తాడు. ఏమైంది? వినలేదా? వడ్డానం పెట్టుకోవడం ఒకటే మిగిలిందంట. అయ్యో అది కాదు, కిరీటం సంగతి ఏమైంది? మహారాజు గారు భావోద్వేగాలకి లోనయ్యారు. తర్వాత మమ్మల్ని మా తాతగారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. స్వర్గానికా? కాదు గుండప్ప, గదిలోకి, తాతగారి చిత్రపటం దగ్గరికి. తాతగారు. మహారాజా, మీ తాతగారు అచ్చం మీలానే ఉన్నారు. లేదు మహారాణి గారు, తాతగారు మాలా ఉండడం కాదు, మేమే తాతగారిలాగా ఉంటాము. మహారాజు గారేమో వారి తాతగారిని తలుచుకున్నారు, కానీ ప్రత్యక్షం అయ్యిందేమో వారి తాతగారికే తాతగారు, వారికి కూడా తాతగారు. అంటే మహానుభావులు, మహాపండితులు, మహాప్రభు, ఆచార్య తాతాచార్యుల వారు. ఈ కిరీటం తమరి శిరస్సు మీద శోభాయమానంగా ఉంటుంది మహారాజా. మొత్తం తమరి విజయనగర రాజ్య కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఖచ్చితంగా మహారాజా, ఖచ్చితంగా. ఇది కేవలం ఒక కిరీటం మాత్రమే కాదు మహారాజా, పూర్వీకుల ఆశీర్వాదం, ఈ రాజ్యానికే గౌరవం, ఈ రాజ్య సంపత్తి. దీన్ని తమరు ధరించి తీరాలి. ధరిస్తాం ఆచార్య, దీన్ని మేము ఖచ్చితంగా ధరిస్తాము. మహారాజా, ఈ ఇంతటి గొప్ప సందర్భంలో ఒక మహా సమారోహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది కూడా స్వయంగా మేమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి అనుకుంటున్నాం మహారాజా. అద్భుతం ఆచార్య, తమరు చాలా మంచి సలహా ఇచ్చారు. మహారాజా, మాకు తెలిసినంత వరకు రానున్న ఏకాదశి చాలా పవిత్రమైన రోజు, మంచి రోజు కూడా. మహారాజా, ఈ రాజ్యం మొత్తంలో ఉన్నతాధికారులు, నాగరికులు అందరినీ తమ కిరీటధారణ ఉత్సవానికి ఆహ్వానిస్తాము. మిత్రరాజ్యాల వారికి ఆహ్వానం పంపిస్తాము. తప్పకుండా పంపించండి, తప్పకుండా. ఆ సమారోహం ఈ రోజే గుండప్ప, కానీ మన ఇంటి ఆడవాళ్లు మాత్రం అలంకారంలో మునిగిపోయారు. వాళ్ళ గదుల్లో నుంచే బయటికి రావడం లేదు. మేము రావడం లేదా? మేము చక్కగా అలంకరించుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరేమో గుండప్పతో కబుర్లు చెప్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. అత్తయ్య, ఎత్తండి, కర్రెత్తండి. అంటే ఇప్పుడు కబుర్లు చెప్పుకున్నందుకు కూడా దెబ్బలు తినాలా ఏమిటమ్మా? అయ్యో లేదు, నేను అత్తయ్యని కర్ర తీసుకుని నాతో పాటు రమ్మని చెప్తున్నానంతే. మీ కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా. పదండి. పదగుండప్ప. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల జై. కొత్త కిరీటం ఎక్కడ ఉంది? మహారాజు గారైతే పాత కిరీటమే పెట్టుకున్నారు. అత్తయ్య, రాజ్యాభిషేకం ఇంకా చేయలేదు కదా. మంత్రి గారు, మహారాజా, ఈనాటి కార్యకలాపాలు ఆరంభించండి. అలాగే మహారాజా. ఆచార్య, ఈ సమారోహానికి విచ్చేసిన మహానుభావులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాడు నిజంగానే చాలా చాలా మంచి రోజు. ఈ రోజు మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మళ్లీ ఒకసారి రాజ్యాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనందరికీ, విజయనగర ప్రజలందరికీ ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు తమ పూర్వీకుల గౌరవప్రదమైన సాంప్రదాయాలని నిరంతరం పాటిస్తూనే ఉంటారు. ఇదేం సాధారణమైన కిరీటం కాదు. దీన్ని ధరించిన వారు రాజవంశంలోనే మహానాయకులుగా నిలిచారు. వారిని ఎప్పుడూ ఎవ్వరూ ఏ యుద్ధంలోనూ ఓడించలేకపోయారు. దీన్ని ధరించిన వారు ఎంతో అదృష్టవంతులుగా, భోగ భాగ్యాలు అన్నింటితో వర్ధిల్లుతూ మంచి యోగ్యత గల శాసకులుగా నిలిచారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు తమ పూర్వీకుల ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తు వైపుకి కొనసాగించబోతున్నారు. ఆ కిరీటాన్ని సగౌరవంగా రాజసభకి తీసుకొని రండి.
మేము మహామంత్రి తిమ్మరుసు గారిని విన్నవించుకుంటున్నాం. ఈ కిరీటాన్ని మహారాజు గారి శిరస్సు మీద శోభాయమానం చేసే శుభకార్యాన్ని సుసంపన్నం చేయండి. మహారాజా, మహారాజా, ఇక ఈ శుభకార్యానికి ముందు మనం భగవంతుణ్ణి స్మరించుకుందాం. మేం ప్రార్థన చేసేంత వరకు దయచేసి మీరందరూ మీ కళ్ళు మూసుకొని ఉండండి. ఇక మీరందరూ కళ్ళు తెరవచ్చు. ఆచార్య, అయ్యో భగవంతుడా, ఈ కిరీటం ఎక్కడికి మాయమైపోయింది? మంత్రి గారు, మహారాజా, తమరేదో కంగారుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగింది? లేదు మహారాజా, అది మేము ఆచార్యుల వారిని అడుగుతున్నాం. కిరీటం ఎక్కడని. కిరీటం తమరి చేతిలోనే ఉంది కదా అప్పాజీ. కాదు మహారాజా, తాతగారి కిరీటం. తాతగారి కిరీటమా? తాతగారి కిరీటం ఎక్కడా? కిరీటం ఎక్కడుంది? ఆచార్య, ప్రశ్నకి సమాధానంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? తాతగారి కిరీటం ఎక్కడని మేము తమని ప్రశ్నిస్తున్నాం. గురుదేవా, కిరీటం ఏమైపోయింది? ఇప్పటివరకు ఇక్కడే ఉందిగా. తాతగారి కిరీటం ఎక్కడా? ఆ కిరీటం మా తాతగారిది. ఆ పవిత్రమైన కిరీటం మా వంశపారంపర్యంగా వస్తుంది. ఈ కిరీటం కనుక దొరకకపోతే మాకు కోపం వచ్చేస్తుంది. మీ అందరినీ దారుణంగా శిక్షిస్తాము. ఆ కిరీటాన్ని వెతకండి. నేను వెతుకుతాను. కిరీటం ఏమైపోయింది? ఎక్కడుంది? ఎక్కడుంది? మహారాజా, కిరీటం దొరికింది. కిరీటం దొరికింది మహారాజా. భగవంతుడా, మీరే కాపాడారు. ధన్యవాదాలు. మీరందరూ విశ్వం అంతా వెతికేశారు, కానీ మహారాజు గారి సింహాసనం వెనుక చూడడం మాత్రం మర్చిపోయారు. సింహాసనం వెనక? తాతగారి కిరీటం సింహాసనం వెనక్కి ఎలా వెళ్ళింది రామకృష్ణ పండితులు గారు? పడిపోయి ఉంటుంది మహారాజా. మన ఆచార్యుల వారు కొంచెం ముసలివారు కదా. తమరే చూడండి, భయానికి వారి చేతులు ఎలా గడగడ వణికిపోతున్నాయో. బహుశా ఆచార్యుల చేతిలో నుంచి పడిపోయి ఉంటుంది వణకడం వలన. జరిగిందేదో జరిగిపోయింది మహారాజా. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? తప్పకుండా, తప్పకుండా ఆచార్య. చెప్పండి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, శ్రీకృష్ణదేవరాయల వారికి, శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మహారాజా,
ఈనాటి సమారోహంలో ఆశ్చర్యానికి గురిచేసే ఒక అద్భుత వినోద కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి అనుమతి కోరుతున్నాం. వారే పోర్చుగల్కి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు.